అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటి విషయాలు యక్ష ప్రశ్నలో తెలుసుకుంటున్నాం. యక్ష ప్రశ్నలు అనేవి ఏదో ధర్మరాజు జవాబులు చెప్పినాడు అన్న అనుకోకుండా, జీవితంలో నిరంతరము కూడా పోరాటం చేసే మనము, ఈ మాయలో పడిపోయినటువంటి మనము ఎలా దీంట్లోంచి బయటపడాలి, ఏ విధమైనటువంటి శక్తిని మనం ఉపయోగించాలి, ఎటువంటివి జీవిత సత్యాలు, ఈ జీవిత సత్యాలను తెలుసుకోవడం ద్వారా నేనేం సాధిస్తాను, ఇది ముఖ్యం. జీవిత సత్యాలు తెలుసుకుంటాను, లాభం ఏమిటి? ఇప్పుడు చిన్నప్పుడు మనము తెలుసుకున్నాము, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడువడైతేనేమి కరము పాలు అని నేర్చుకున్నాం. ఓకే, అది నేర్చుకున్నాం, అప్పుడు శ్లోకం అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థం కావాలి. అంటే అది జీవిత సత్యం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, అది ఇప్పుడు అర్థమవుతుంది మనకు. అంటే జీవిత సత్యాలనేవి తెరుచుకుంటే గ్రాడ్యువల్ గా మనకేమర్థమవుతుంది అంటే ఎప్పుడో ఒకసారి ఆచరణ పెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే జీవిత సత్యాలు తెలియనైపోతే లాభం ఏమిటి? ఉదాహరణకి మొత్తం లోపల అహింస పరమో ధర్మ, అంతే. అహింస తప్ప మరి ఏది పరమధర్మం కాదు, అన్నిటికంటే గొప్పది అహింస, అయిపోయింది. అందులోపల అన్ని వచ్చేస్తాయి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భక్తి యోగంలో ఉన్నటువంటి 35 లక్షణాలు అందులోపల వచ్చేస్తాయి. మానవ సేవయే మాధవ సేవ, చాలా వరకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినవన్నీ కూడా వచ్చేస్తాయి. మనకు ఏమైందంటే చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, ఇన్ని పుస్తకాలు నేను చదవాలా, ఇవన్నీ చదివితే గానీ నాకు జ్ఞానం రాదా, ఏదో అడ్డగోలు పారాయణలు కొన్ని ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అక్కడ కూర్చొని చదివితే సరిపోదా, ఈ ఆలోచనలలోనే ఎక్కువ మంది ఉంటారు. కానీ జీవితం లోపల మరింత గొప్ప దారికి వెళ్ళొచ్చు, మరింత ముందుకు వెళ్ళొచ్చు అని ఎవరో కూడా అనుకోరు. ఎంతసేపు కూడా మనం ఇలా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే దేవుడికి ఇష్టం లేదంతే. ఇప్పుడు గుడిలోకి వెళ్తాం, ఆ దేవుడికి ఇదే ఇష్టం, దండం పెట్టుకొని ఇచ్చాడు, ఓకే నాకు కాబట్టి అర్హత ఇచ్చాడు, ఇలా అనుకుంటాము. చెడు జరిగినప్పుడు మాత్రం నాకెందుకు చెడు జరిగింది అని మాత్రం ఎవ్వడు మరి అప్పుడు దేవుడిని బ్లేమ్ చేయడమే గాని, అంతకుముందు గొప్పగా మాట్లాడుకున్న ఏ ఒక్కడు కూడా ఇప్పుడు ఇది నా వల్ల జరిగింది అని అనుకోడు. గొప్ప ఏదన్నా జరిగితే నా వల్ల జరిగింది, దేవుడు ఎప్పుడు నా వైపే ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ మన గ్రంథాలలో ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే కష్టాలు కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి? కారణం ఏంటి అంటే జీవితం అనేటటువంటిది ఇది నువ్వు ఎత్తినప్పుడు నీకు కనిపిస్తున్నటువంటి అసత్యాన్ని చూస్తున్నంత వరకు, అజ్ఞానము మన లోపల ఉన్నంత వరకు బాధపడకుండా ఉండడం అసంభవము. కష్టాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. నువ్వు నిద్రలో ఉన్నావు, కలలో ఉన్నావు, కలలో ఉన్నంత వరకు కూడా కలలో ఉన్నటువంటి ప్రతి భావాన్ని అనుభవించవలసిందే. కళ లోపల దేన్ని కూడా తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. కళలోంచి బయటపడ్డ మరుక్షణము కళలో ఉన్నవన్నీ వాటిని తలుచుకుంటూ నవ్వుతాం. చిన్నప్పుడు మీరు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి పిల్లలు కొట్టుకున్నారు అనుకుందాం. కొట్టుకున్నాక వాళ్ళు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కలిసిన తర్వాత అదొక మధురమైనటువంటి అనుభూతి లాగా చెప్పుకుంటారు. చిన్నప్పుడు ఎలా కొట్టుకున్నాం కదా, ఇలా తిట్టుకున్నాం కదా అని చెప్పేసి నవ్వుకుంటారు. అంతేగాని చిన్నప్పుడు నన్ను తిట్టావు అని పగబట్టి కసిపెట్టి కోపంతో ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 దెబ్బలు ఎక్కువ కొడతామా? కొట్టము. అంటే ఏదైనా కూడా మనకు ఏంటంటే పరిణతి వచ్చినా కొద్దీ కష్టాలుగా అనిపించవు. కాబట్టి ఎవరైతే పరిణతి తొందరగా సాధిస్తారో జీవితంలో వారు ఎక్కువ సంతోషంగా ఉండే అవకాశం ఉంది. అయితే పరిణతి ఎలా సాధించాలి? ఒకటి, మన జీవిత అనుభవాల ద్వారా, ధర్మ మార్గంలో వెళ్ళడం ద్వారా. ఇంకే పుస్తకాలు అవసరం లేదు, దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. రెండవది ఏంటంటే సత్యమేదో అసత్యమేదో తెలియదు. మనకు తెలిసింది, మన మనసుకు నచ్చింది సత్యం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఇబ్బంది అక్కడ వస్తుంది. నిజంగా ధర్మబద్ధంగా నడుస్తూ ఒక వ్యక్తి దేశ సేవ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటూ తన బాధ్యతలు తను చేస్తూ వెళ్ళిపోతే వాడికి ఏం అవసరం లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏ వేదాలు, ఏ ఉపనిషత్తులు ఏమీ అవసరం లేదు ఒక వ్యక్తికి, ధర్మ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తికి. కానీ ఏది ధర్మమో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రాబ్లం అది. అందులోపల కలియుగంలో మరీను అసలు ఏది పాపమో ఎలా తెలుస్తుంది, ఏది ధర్మమో ఎలా తెలుస్తుంది? పూర్వకాలం లోపల చిన్న చిన్న తప్పులే పెద్ద తప్పులు ఘోరాలుగా
కన్సిడర్ చేయడము, దానికోసం అని ఆత్మహత్యలు చేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతుండేవి. మరి ఇవాళ అవి సామాన్యమైనటువంటివి, జన సామాన్యమైనటువంటివి. తర్వాత తప్పులు దేశంకి కూడా మారిపోతూ ఉంటాయి. ఏది కరెక్ట్, ఏది తప్పు, మతానికి. ఇప్పుడు క్రిస్టియన్ మతం లోపల నువ్వు తప్పు చేసావు అనుకో, ఏం పర్వాలేదు, వెళ్ళి ఆ సెల్ లోపల కూర్చుని నేను తప్పు చేశాను అంటే చాలు. తప్పు చేశాను అంటే ఓకే, ఆడ డబ్బు కట్టేసి వెళ్ళిపో, ఫైన్ కట్టేసి వెళ్ళిపో అంటారు. ఫైన్ కట్టేస్తే అయిపోతుంది. మొన్న మీరు చూసిన ఆ సినిమా ఏంటది, రాజా సాహబ్ లోపల కూడా వాడు కన్ఫెషన్ బాక్స్ లో కూర్చుంటాడు. అందరూ చూసారా ఆ సినిమాని? అందులోపల వాడు కూడా వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లోపల కూర్చుంటాడు. కూర్చుని తను చేసినటువంటి తప్పుని అక్కడ చెప్పాలి అనుకుంటాడు అనమాట. అంటే ఏమర్థం? ఇంకా చూడలేదా? చూడండి. సో అయితే ఆ కన్ఫెషన్ బాక్స్ లోపల కూర్చుంటాడు. అదే అట్లా అంటే అక్కడ కన్ఫెషన్ బాక్స్ లో కూర్చున్నప్పుడు నీ తప్పు చెప్తే అవతల వాళ్ళు చెప్తారా, ఏం తప్పు చేసావు అంటే, ఇట్లా నేను బయటకు వెళ్ళాను, వేరే ఊరు వెళ్ళాను, అక్కడ వేరే అమ్మాయితోటి సంబంధం ఏర్పడింది, ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఏం లేదు 3000 రూపీస్ అక్కడ కట్టేసి వెళ్ళిపో, నేను నీకోసం ప్రార్థన చేస్తాను అంటాడు. వీడు 3000 కట్టేస్తాడు. సో ఇంతే అయిపోయింది, వాడు పాపం తీరిపోయింది. సో మన ధర్మంలో అలా కాదు. అసలు తప్పు చెయ్యడం కాదు, తప్పు ఆలోచననే తప్పు. మనకు మానసికమైనటువంటి తప్పులు కూడా తప్పులుగా కన్సిడర్ చేయాలి. అది ఆ మనస్సుకు సంబంధం ఏమిటి, ఈ ప్రశ్నలకు సంబంధం ఏంటి అంటే, ఈ ప్రశ్నలన్నీ కూడా మన మనసును ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రతి ప్రశ్న లోపల ఒక మహోన్నతమైనటువంటి సందేశం ఉన్నది. ధర్మరాజు ఇన్ని కష్టాలలో కూడా వీటన్నిటికీ ఇంత అద్భుతంగా ఎలా జవాబు చెప్పగలుగుతున్నాడు, ఆయన లోపల పరిణతి ఎంత ఉంది అనేది అర్థం చేసుకోండి. తర్వాత ప్రశ్నలోకి వద్దాం. తర్వాత ప్రశ్న చదువుతాను. కిం స్విద్ ఏకో విచరతే జాతః కో జాయతే పునః, కిం స్విద్దిమస్య భైషజ్యం, కిం స్విద్ ఆవపనం మహత్. ఆవపనం అంటే విత్తనాలు. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఆయన? మరొక ప్రశ్న అడిగాడు. ఎందుకంటే గత వారం మనకు తెలుసుకున్నాం, గత వారం చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. మనందరికీ కూడా అతిథి ఎవరు, మన అందరికీ కూడా ప్రాణం ఇచ్చేటటువంటిది ఎవరు, అమృతమైనటువంటిది ఏది, ఈ ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది ఏంటి అనే విషయం లోపల మనం వాయువు అనుకున్నాము, అదే మన ప్రాణశక్తిగా ఉందనుకున్నాము. మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు పాటించాలనుకున్నాము. ఆవు పాలు అమృతంతో సమానం అని తెలుసుకున్నాము. మన అందరికీ కూడా అగ్నే అతిథి, ఇక అగ్ని లేకపోతే మనకేమీ లేదు. ఇటువంటి మహోన్నతమైనటువంటి విషయం తెలుసుకున్న తర్వాత యక్షుడు కూడా సంతోషపడుతున్నాడు ధర్మరాజు లోపల పరిణతిని చూసి. ఇప్పుడు అడుగుతున్నాడు, కిం స్విత్ ఏకో విచరతే. కిం స్విత్ ఏది, ఏకః విచరతే. ఓకే, ఆత్మనేపది ధాతువు. చరతే విచరతే. చరతే అంటే నడుస్తుంది, వెళ్తుంది, కదులుతుంది, ఇదన్నమాట, సంచరిస్తుంది. విచరతే తిరుగుతుంది. ఎవరత్తా ఒక్కరే తిరుగుతూ ఉంటారు, ఒంటరిగా తిరిగేటటువంటిది ఏది? జాతః కో జాయతే పునః. పునః జాయతే, పునః జాత, పునః జాత. మాటి మాటికి జన్మనిస్తారు ఎవరు? కో జాయతే, ఎవరు? ఇలా మాటకి పుట్టేది ఏది, మాటకి ఎవరు పుడుతున్నారు? అది రెండవ ప్రశ్న. ప్రతి ప్రశ్నలో సుమారుగా 3 లేదా 4 భాగాలు మనం తెలుసుకుంటున్నాం. తర్వాత అదేంటి? కిం స్విద్ధి మత్స్య భైషజ్యం. భైషజ్యం అంటే మందు. ఏది అన్నిటికంటే కూడా గొప్ప మందేది అంటే ఏది? దేనికి మందు? మంచుకు. ఐస్ అనేది అయితే చెప్తామో, మంచు అనే దానికి మందేది? మంచు అనే దానికి. ఇదేంటి మంచుకు మంది ఏంటి, అసలు మంచు ఏముంది అని తెలుసుకుందాం. అవన్నీ కూడా తెలుసుకుందాం. మంచు ఎక్కడి నుంచి వచ్చింది మధ్య లోపల? మంచుకి ఎక్కడ మందు కావాలి మనకు? ఏమీ లేకుండా మనకు. సో మనకు మందు ఏం కావాలి అది. తర్వాత చివరగా వచ్చిందంటే ఏంటి? కింస్విద్ ఆవపనం. ఆవపనం అంటే బీజములని తీసుకునేటటువంటి ప్లేస్, అంటే విత్తనాలు తీసుకునేటటువంటి ప్లేస్లలో గొప్పదేది అని చెప్పేసి ఆయన అడిగాడు అనమాట. అంటే ఏమడిగాడు మళ్ళీ ఒకసారి? ఒంటరిగా తిరిగేదేది, మాటికి పుట్టేదేది, మంచుకి సరైనటువంటి మందేది, చల్లదనానికి సరైనటువంటి మందేది, గొప్పమైనటువంటి బీజాల యొక్క స్థానం ఏది? ప్రశ్నలలో ఏమన్నా అనుమానం ఉందా? ప్రశ్నలు జాగ్రత్తగా విన్నారా? మూడో ప్రశ్న సార్. మంచుకు సరైన మందేది? చలికి మంచుకి సరైన మందేది? మంచుకి సరైనటువంటి మందు ఏది? మంచు అంటే చల్లదనం, శీతం. దానికి ఏది దానికి మందు? భైషజ్యం అంటే మందు. బిషక్ అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. వేడి, అగ్ని.
అగ్ని కరెక్టే. అది తెలుసుకుందాం, మనం జవాబు తెలుసుకుందాం. మనం మీకు ప్రశ్నలు అర్థమయ్యాయా చెప్పండి. 4 ప్రశ్నలు అర్థమైనాయా? ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి, మొహమాటంగా ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే అడగండి, ఇంకొకసారి చెప్తాను ప్రశ్నలు. విత్తనాలు తీసుకునే గొప్ప ప్లేస్ ఇదే సార్. ప్లేస్ ఏది అంటే అన్నిటికీ కూడా గొప్ప బీజాలు ఏవి అంటే బీజాలన్నీ ఎక్కడ వాటన్నిటికీ కూడా ఒక గొప్ప ప్లేస్ ఏది అంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ భూమే. అదేంటో తెలుసుకుందాం మనం. ఓకే, దీని చెప్తున్నటువంటి ఎనాలిసిస్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా మనం, అది తెలుసుకుందాం. ఓకేనా? క్లియర్? ప్రశ్నలు 4 క్లియరా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు మనము ప్రశ్నకు జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నాడు? ఫస్ట్ క్వశ్చన్ కే ఒంటరిగా తిరిగేది ఎవరు? ఒంటరిగా ఎవరు తిరుగుతారు? పాపం సూర్యుడు తిరుగుతాడు. నువ్వు వచ్చావా, నేను వచ్చామా, ఇవన్నీ చూడ్డు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. సరే, ఆయనతో పాటు దేవతలు ఉంటారు, ఆయనకు ఒక యూనో రథం నడిపేవాడు ఉన్నాడు. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్ గా ఒంటరిగా సంచరించేది ఆయనే. ఆయన 10 మంది ఫ్రెండ్స్ వేసుకొని తిరగడము, లేకపోతే రెండుగా అందరం కూర్చొని పార్టీ చేసుకుందాము. ఎప్పుడైనా సూర్యుడు పార్టీ చేసుకుందాం అని ఒక రోజు వెళ్ళిపోతే మన పని ఏమవుతుందో ఆలోచించండి. సో కాబట్టి సూర్యుడు ఒక్కడే పాపం ఆకాశం లోపల అలా సంచరిస్తూ 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 ఉంటాడు. ఇంకా ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఆయన చుట్టూ వేరే వాళ్ళు తిరుగుతుంటారు. చంద్రుడు ఒక్కడే తిరగడా సార్? మరి చంద్రుడు ఒక్కడే తిరగడా సార్? సూర్యుడు ఒక్కడేనా? చంద్రుడు కూడా చంద్రుడికి నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. సో 27 నక్షత్రాలు. చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు. సో తర్వాత ఇది మొదటిది అంటే ఆకాశంలో సంచరిస్తూ ఉండేటటువంటిది ఒక్క సూర్యుడే. మరి రెండోది ఏంటంటే మళ్ళీ మళ్ళీ పుట్టేది ఎవరు? ఇక్కడ మళ్ళీ మళ్ళీ పుట్టడము అంటే క్షీణించడము, నశించడము మనందరము కూడాను. కాకపోతే ఇందులోపల యూనిక్ గా చెప్పగలిగేది మాత్రం చంద్రుడు. మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, ఇంకొక జన్మ ఎత్తకపోవచ్చు కూడా. కానీ చంద్రుడికి మాత్రం అది తప్పదు. క్షీణించడము ఉంటుంది, తర్వాత తను మళ్ళీ పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. క్షీణిస్తాడు, మళ్ళీ పుడతాడు. కృష్ణపక్షం లోపల క్షీణించుకుంటూ వెళ్ళిపోతాడు, శుక్లపక్షం లోపల మళ్ళీ చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాడు. సినిమా చూసారా, దక్షయజ్ఞం సినిమా? అందులోపల ఆయన దక్షుడికి ఎంత కోపంగా ఉంటుందో, మొన్న మహాశివరాత్రిది అది మీరు ఇంతకు ముందు చూసినా సరే, అందులోపల ఆయన ఏమంటాడు, దక్షుడికి కోపం తెప్పిస్తాడు. తెప్పించి దక్షుడు వెళ్ళి అంటాడు, ఏమిటయ్యా నువ్వు పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ ఒకే రకంగా చూసుకోవాలి కానీ నువ్వు రోహిణిని ఇష్టపడి మిగతా వాళ్ళందరినీ నువ్వు పట్టించుకోవడం లేదు అని. అంటే ఆయన యాక్చువల్ గా రోహిణినే చంద్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరైన పనిలో పని ఒకళ్ళకే అందరినీ కట్టేస్తే డ్యూటీ అయిపోతుందని అక్కడ తప్పు దక్షుడిదే. కాకపోతే ఏమైతుంది, మరి ఆయన ప్రేమించిన వాళ్ళతోనే ఉంటాడు, అందరితో ఎందుకు ఉంటాడు ఆయన? సో కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే వెళ్ళి అమ్మ నాన్నకు చెప్పుకోవడం అనేది వాళ్ళు కూడా తప్పే. అయితే మరి తప్పంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? అసలు పట్టించుకోవడం లేదు, కేరే చేయడం లేదు. ఉన్న భార్యతో మంచిగా షికార్కి వెళ్తున్నాడు, కాశ్మీర్కి వెళ్తున్నాడు, కొడైకెనాల్కి వెళ్తున్నాడు, అన్ని ప్లేసెస్కి వెళ్తున్నాడు ఆయన. సో అది అదే అనమాట. ఎనీవే, చంద్రుడు ఒంటరివాడు కాదు. చంద్రుడు ఎప్పుడు కూడా, చంద్రుడు సినిమాల్లో కూడా చెప్తాడు కదా, ఎన్నో నక్షత్రాలు ఉన్నా కూడా చందమామ ఒక్కడేలే అని చెప్పేసి ఏదో ఉంది కదా, నేనే హీరో అనేదో ఉంది కదా నాగార్జున పాట. జ్ఞాపకం ఉందా లేదా ఆ పాట? నేనే హీరో అని. ఏంటది? నక్షత్రాలు ఎన్నున్నప్పటికీ చంద్రుడు ఒక్కడే అన్నమాట చెప్తుంటాడు. సరే, ఇప్పుడు ఆ పాట అంతా పాడి మన యక్ష ప్రశ్నల సందేశం ఎందుకు పాడు చేయడం కానీ. సో ఆ విధంగా చంద్రుడు ఎవరైతే ఉంటాడో అతను శుక్లపక్షం లోపల వృద్ధి చెందుతూ ఉంటాడు, కృష్ణపక్షం లోపల డౌన్ అయిపోతూ ఉంటాడు. ఈ వరం ఇచ్చింది ఎవరు అంటే, అటు దక్షుడికి ఎటువంటి ఇబ్బంది కాకూడదు, ఇటు శివుడు చంద్రుడిని రక్షిస్తాను అని చెప్పాడు. కాబట్టి చంద్రుడు ఖచ్చితంగా క్షయవ్యాధికి గురి అవ్వకూడదు. సో కాబట్టి ఇద్దరికి కూడా ఏంటంటే, సరే నువ్వు చెప్పినట్టుగా అతను క్షయవ్యాధితో బాధపడతాడు. నెక్స్ట్, శివ నువ్వు రక్షిస్తా అన్నావు కదా, ఇగో మళ్ళీ ఆయన వృద్ధి చెందుతాడు, రక్షిస్తాడు. ఈ విధంగా ఏంటంటే జీవితం అయిపోయింది అనుకున్నటువంటి చంద్రుడికి మరొక జీవితం దొరికింది. కాకపోతే ఆ జీవితం ఎట్లాంటిది అంటే, ఒకసారి పైకి వెళ్తాడు, ఒకసారి కిందికి వచ్చేస్తాడు, ఒకసారి అధపాతాళానికి వెళ్ళిపోతాడు, ఒకసారి హిమాలయ పర్వతం అంతా ఎదుగుతాడు. సో ఇది చంద్రుడి గురించి. ఇక మూడోది, చలికి మందేంటండి? ఆబ్వియస్లీ అందరికీ తెలిసినటువంటిదే, అగ్ని. అగ్ని ఏదైతే ఉంటుందో చలిని మంచుని అగ్నికే ఉంది. ఇది మనం అందరము అనుకున్నట్టుగానే సరిగ్గా చలికి మందేంటి అంటే అగ్ని. మీరు ఎలాంటి ప్రదేశంలో కూడా మీరు అగ్ని పెట్టుకుంటే, ఎంత బయట ఎన్ని డిగ్రీల చలి ఉన్నప్పటికీ కూడా మీకు దీని ముందు కూర్చుంటే సరిపోతుంది. మాకు ఏమంటారు, ఇంత మాత్రము అగ్ని దొరికినా కూడా ఎంత ఆనందం అనిపిస్తుందో. కైలాస మానస సరోవర్ వెళ్ళిన వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ తెలుస్తుంది. -10, -12 డిగ్రీల కూడా ఒక్కొక్కసారి వెళ్తుంది ఆ టెంపరేచర్. వెళ్ళినప్పుడు ఆ రోజు నాడు మీకు అక్కడ మామూలు టెంట్లలో పడుకోవడానికి బయట కొన్ని చోట్ల
చిన్న వేడి చేసినవి కొన్ని ఉంటాయి అనమాట. అక్కడ కూడా కాటేజెస్, రూమ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అన్ని ప్రైవేట్ ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే అందులోపల వేడి ప్లేస్ లోపల పడుకుంటే చాలా బాగుంటుంది. అయితే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి వేడి ప్రదేశంలో పడుకోవడం అంత మంచిది కాదు. అయినప్పటికీ కూడా చలిని తట్టుకోవాలి కదా, ఆ వేడి కంపల్సరీ. సో కాబట్టి చలిని పోగొట్టే శక్తి కేవలం అగ్నికే ఉంది. ఇక నాలుగోది బీజాలకు ఆశ్రయం ఖచ్చితంగా భూమే, ఇంకా వేరే అవకాశమే లేదు. భూమే అన్ని రకాల విత్తనాలకు ఆశ్రయం ఇస్తుంది. అన్ని రకాల విత్తనాలను మొలకెత్తేలాగా చేస్తుంది. అవి ఎంత గొప్పగానో అభివృద్ధి చెందేలాగా చేస్తుంది. సో ఈ విధంగా భూమి చాలా గొప్పదైనటువంటి ప్లేస్ అన్నమాట. మరి ఇక్కడ మనకు నిజంగా ఏమిటి అసలు, అంటే దీని సందేశం ఏమిటి? ఏదో చెప్తూ పోయాడు, మరి దీని సందేశం ఏదో ఒకటి ఉండాలి కదా. సందేశం ఉంది. సూర్యుడు అంటే ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. ముందు ఫస్ట్ ప్రశ్నలకు జవాబులు అందరికీ అర్థమయ్యాయా? ఏదన్నా ప్రశ్నకు జవాబు అర్థం కాకపోవడం అట్లా ఏమన్నా ఉందా? అందరికి అర్థమైనాయా? నేను అడుగుతాను, చెప్పండి. ఒంటరిగా తిరిగేది ఎవరు? సూర్యుడు సార్. సూర్యుడు. మళ్ళీ జన్మనెత్తేది చంద్రుడు. ఒక కృష్ణ చలికి మందేంటి? అగ్ని. చట్నీ విత్తనాలకు గొప్ప స్థానం ఏది? భూమి. సో స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ మనందరం కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దీని వెనక అసలు ఏముంది మనకు అర్థం కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎలాగో మనకు దాని డైరెక్ట్ మీనింగ్ తెలిసింది. అయితే ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్ మీనింగ్ ఆయన చెప్పింది ఒక మీనింగ్ అనే అనుకున్నప్పటికీ కూడా దాని వెనకాల ఒక తాత్విక సందేశం ఉంది. అంటే దాని వెనకాల ఒక యథార్థమైనటువంటి సందేశం ఉంది. ఆ సందేశం ఏంటో తెలుసుకుందాం. సూర్యుడు ఎవరు? మనం ఆదిత్య హృదయంలోకి వచ్చేస్తాం. మళ్ళీ ఆదిత్య హృదయం అంటే అదే. సో ఇప్పుడు మళ్ళీ మనం అనుకుంటాము, మనం నేర్చుకుంటున్నటువంటి ఏ ప్రవచనము కూడా మనం వేరువేరుగా చెప్పుకోవడం లేదు. ఒక ప్రవచనంలో ఉన్న విషయమే మరో ప్రవచనంలో తెలుసుకుంటున్నాం, మరో ప్రవచనంలో ఉన్నదే మరో ప్రవచనంలో తెలుసుకుంటున్నాం. ఇలాగా అన్ని ప్రవచనాలలో కూడా కామన్ గానే ఉంటాయి. ఇవన్నీ వేరువేరుగా ఉండేటటువంటి అవకాశం ఏమాత్రము లేదు. అన్నిటిలో కూడా కామన్ గా ఉండేటటువంటివే ఉంటాయి. అన్నింటిలో కూడా చెప్పేటటువంటిది ఒకటే సారము. ఆదిత్య హృదయంలో మనకి ఏం చెప్పారు? ఆదిత్య హృదయంలో ఎక్కడైతే బయట కనిపిస్తున్నాడో ఆదిత్యుడు, ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. ఆత్మస్వరూపుడు, ఆత్మకు ప్రతీక. నీ ఆత్మ అనేటటువంటిది ప్రపంచంలో ఏవో 100-200 ఆత్మలు ఉన్నాయి. నాదో ఆత్మ, నీదో ఒక ఆత్మ, వాడిదో ఒక ఆత్మ లేదు. ఆత్మ అనేది ఒకటే ఉంది. ప్రపంచం అంతా కూడా ఎప్పుడూ ఒక్కటిగానే ఉంది. సూర్యుడు ఏ విధంగానైతే ప్రకాశిస్తూ ఉంటాడో మన ఆత్మ కూడా అదే విధంగా చైతన్యవంతమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రకాశము అనే మాట ఎన్నిసార్లు మనము లలిత సహస్రనామాలలో, విష్ణు సహస్రనామాలలో, తర్వాత మళ్ళా ఆదిత్య హృదయంలో ఎన్నిసార్లు తెలుసుకున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఎంతసేపు వెలుతురు 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 వెలుతురు. హిందూ ధర్మం అంతా చెప్పేది వెలుతురే. ఆఖరికి దేవుడు ఎలా ఉన్నాడు అంటే కాంతివంతంగా ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? వెలిగిపోతున్నాడు. ఎంతసేపు కూడా హిందూ ధర్మం లోపల ప్రతి విషయాన్ని కూడా వెలుతురుతోనే చెప్తారు. ఆ వెలుతురు మరి ఎక్కడోనో లేదు, నీలోనే ఉంది. నీలోనే ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని నువ్వు గుర్తించాలి. సూర్యుడు అంటే మరెవరో కాదు, నువ్వే. అద్వైత భావన అనేటటువంటిది మనకి ఇక్కడ అలవాటు కావాలి. అద్వైత భావన రెండవది లేదు, కేవలం ఒక్కటి మాత్రమే ఉన్నది. ఏకమేవాద్వితీయం, ఒక్కటే ఉంది, ఇంకా అది రెండవది లేదు. ఎవరి సహాయము లేకుండా సూర్యుడు అలా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడికి ఎవరి సహాయం కావాలి? అదే విధంగా ఆత్మ కూడా ఎవరి సహాయము లేదు. ఆయన మేఘాల సాటుకు వెళ్ళిపోతే సూర్యుడు వెళ్ళిపోయినట్టేనా అండి? సూర్యుడికి అంతం అయిపోయినట్టేనా? మేఘాల చాటుకు వెళ్ళాడు, ఓ రోజు వర్షం పడింది బాగా, సో సూర్యుడి పైన అయిపోయినట్టే అంటారా? లేదు. అంటే మేఘాల చాటుకు వెళ్తే సూర్యుడి పని అయిపోదు. అదే విధంగా మన ఆత్మ కూడా రకరకాల దేహాలు తీసుకున్నప్పుడు అది ఎట్టి పరిస్థితులలో కూడా అంతం అయిపోయినట్టు కాదు. ఆత్మ అనేటటువంటిది ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని ప్రతి ప్రవచనంలో కూడా తెలుసుకుంటున్నాం. ఆత్మ అనేది ముక్కలు ముక్కలుగా ఉండదు. దురదృష్టవశాత్తు ఏమైందంటే మనం తెలుసుకున్నటువంటి పురాణాలలో ఏమైందంటే నీ ఆత్మ, నా ఆత్మ, ఈ ఆత్మ అనడము, సినిమాల లోపల ఆత్మ అనడము, ఒక ఆత్మ ఇంకో ఆత్మతో మాట్లాడాలని చెప్పేసి అనుకోవడము. మనం కూడా ఒకసారి ఆత్మ ప్రయాణం అని చెప్పేసి 2 పద్ధతుల్లో తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందండి? అది ఇంకొకసారి చెప్పాలా? చెప్పండి సార్. అంటే మనిషి పోయినప్పుడు మొదటి 10 రోజులు ఆత్మ పైనుంచి చూస్తుందని ఒక రకంగా చెప్పుకుంటాము.
తర్వాత మామూలుగా అలాంటిది ఏమీ లేదు. ఆత్మ అనేది అక్కడే అఖండమైనది, ముక్కలు ముక్కలుగా అయ్యేది కాదు అనేది కరెక్ట్ గా అనుకునేది, నిజమైనది. రెండు పద్ధతులు. మొదటి పద్ధతిలో ఏమవుతుంది, నేను శరీరాన్ని వదిలేయగానే ఒక 3 రోజుల పాటు నేను శరీరాన్ని వదిలేశానని కూడా తెలియదు. నా ఆత్మ అనేది ఇలా చూస్తూ ఉంటుంది అన్నమాట. మనకు అక్కడ సినిమా లోపల బ్రహ్మానందము ఎలా అయితే పై నుంచి కిందికి చూస్తూ నా ఆత్మ, వాడు అంటాడు కదా పిల్లాడితోటి, వాడు చెప్తాడు ఇదేమిటా నేను చనిపోతే ఏడవలేదంటే ఏడ్చాను డాడీ అంటే, నువ్వు ఏడవలేదు నేను చూసాను కదా. నువ్వెక్కడ చూసావు డాడీ అంటే, చూసానంటే ఆత్మ అనేది అలా వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఎవరెవరు ఏడుస్తున్నారా లేదా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వెళ్తుంది. ఆ విధంగా మన పురాణాలు చెప్పేది ఏంటంటే, దురదృష్టవశాత్తు ఆత్మ అనేటటువంటిది ఎవరిది వాడికే ఇండిపెండెంట్ గా ఉంటుంది అని చెప్పి చెప్తారు. చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆత్మ అనేది ఇందులోంచి శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత అది పైనుంచి చూస్తుంది, తన శరీరాన్ని చూస్తుంది, 3 రోజుల పాటు బాధపడుతూ ఉంటుంది. తను చనిపోయాను అన్నటువంటి విషయాన్ని జీర్ణం చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది ఆత్మకి. అయ్యో నేను చనిపోయానా అని చెప్పేసి బాధపడ్డము. తర్వాత మెల్లమెల్లగా 5వ రోజుకి 6వ రోజుకి అయ్యో నేను చనిపోయాను అని చెప్పి తెలుసుకోవడము. అందరూ వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఆస్తి ఎలా కొట్టేద్దామో చూస్తుంటారు. ఇవన్నీ చూసి ఇంకా బాధపడుతూ చివరికి వెళ్ళిపోతూనే బెటర్లే అనే స్టేజ్కి వచ్చిన తర్వాత చివరికి ఇక్కడి నుంచి అందరినీ వదిలేసి వెళ్ళిపోవడము. తర్వాత తనలాంటి వేరే ఆత్మలను కలుసుకోవడము, మిగతా ఆత్మలు ఈ ఆత్మ ఆ ఆత్మ కలిసి కబుర్లు చెప్పుకోవడము, అందరూ కలిసి అత్యంత కఠినమైనటువంటి ప్రయాణం చేయడము. ఇంతలోకే యమభటులు వేసి లాక్కుంటూ వెళ్ళి అసిపత్రాలు, ఆ కోసుకుపోయేటటువంటి పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాల లోపల వేసేసి కోసేస్తూ ఉంటారు అనమాట. ఆ కోసేస్తూ తీసుకెళ్లిపోతూ ఉండడము. ఇవన్నింటి లోపల ఇలా తీసుకెళ్తూ ఉంటే దాని లోపల ఎండ ఉంటుంది. ఆ ఎండ లోపల నుంచి యమభటులు తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడా కూడా రెస్ట్ తీసుకొనియరు. మనం ఇచ్చినటువంటి కొద్ది నీరు కొద్ది ఆహారం మాత్రం వాళ్ళకి నెలకొకసారి, అంటే మన నెల అంటే వారికి ఒకసారి, మనకొక నెలలో మనం పెట్టే మాసికము వాళ్ళకొక పట్టణం వెళ్ళడానికి సరిపోతుంది అనమాట. అలా ఒక్కొక్క పట్టణాన్ని క్రాస్ అవ్వుకుంటూ వెళ్తారు. చివరికి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ఆయన అడుగుతాడు ఎవరు స్టూడెంట్స్ అని అడుగుతాడు. అడిగిన తర్వాత మెల్లగా ఎవరు స్టూడెంట్స్ తెలుసుకున్నాక టెంపరేచర్ పెంచాలా లేదా ఆలోచిస్తాడు చిత్రగుప్తుడు. తర్వాత బజ్జీలు వేయించేసి అక్కడ 80 లక్షల నరకాలు ఉంటాయి. ఆ నరకాలలో అన్నిట్లలో బాగా నూనెలో వేయింపబడి, శూలదండనం చేయింపబడి, క్రిమి భోజనం చేయింపబడి, ఇవి రకరకాల నరకాల బాధలన్నీ అనుభవించి ఇంకా కూడా మిగిలిపోయి చాలా ఉంటుంది కాబట్టి మళ్ళీ భూలోకంలో వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లోనో ఆడవాళ్ళలాగా పుడతారు అనమాట. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే, ఆత్మ అనేది ఏంటి, నీళ్ళల్లోంచి పుట్టినటువంటి అల మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోయింది, ఇంకా దానికి ఏమీ లేదు. అదే విధంగా మనం ఏమైతే ఉంటామో, ఒకసారి మన శరీరంలోంచి చైతన్యం వెళ్ళిపోయింది అంటే ఈ శరీరానికి శక్తి ఉండదు, పడిపోతుంది. ఉన్నటువంటిది ఏంటి, కేవలం చైతన్యం. ఆ చైతన్యం వెళ్ళి చైతన్యంలో కలిసిపోతుంది. పైనుంచి కిందికి చూడడము ఇవేమీ ఉండవు, ఏమీ తెలియవు. కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం అంటే విత్తనం. ఈ విత్తనం గురించి మళ్ళీ తెలుసుకుంటాం. ఆ విత్తనం ఉంటుంది. ఆ విత్తనంలో ఏంటి, మనం చేసిన పాపాలు, మనం చేసిన పుణ్యాలు, మనం చేసినటువంటి వాసనలు, సంస్కారాలు అన్ని కూడా అందులోపల ఉంటాయి. మనకు అన్ని కూడా అందులో స్టోర్ అయ్యి ఉంటాయి. స్టోర్ అయ్యి ఉంటే ఏమవుతుంది, అది కొన్నాళ్ళకి విత్తన రూపం లోపల భూమి మీద పడడము. ఈ విత్తన రూపంలో ఉన్నంత వరకు ఏం జరుగుతుందో దానికి తెలియదు. విత్తన రూపంలో ఎవరన్నా దాన్ని చంపేసినా తెలియదు, నరికేసినా తెలియదు. ఎందుకంటే నొప్పి తెలిపేటటువంటి బ్రెయిన్ ఉండదు దానికి, నొప్పిని తీసుకునేటటువంటి శరీరాలు ఉండవు. ఆ విత్తనం పోయింది అంటే మళ్ళీ అది విచ్చిత్ అయిపోయి మళ్ళీ ఇంకొక విత్తనంగా తయారవుతుంది, అంతేగాని అది పొరపాటున కూడా అమ్మా నన్ను ఎవడో తొక్కాడు అని చెప్పి విత్తనం అక్కడ ఏడుస్తూ కూర్చోదు. ఎందుకంటే దానికి బాధపడడానికి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉండవు. దానికి ఒక శరీరం ఉండదు. శరీరం లేనప్పుడు, మనస్సు, బుద్ధి లేనప్పుడు శారీరక బాధలు అనుభవిస్తారా? ఎవరైనా చెప్పండి, జవాబు చెప్పండి. విత్తన రూపంలో ఎందుకు అనుభవించం మనము? విత్తన రూపంలో కష్టాలు ఎందుకు అనుభవించము? శరీరం ఏమి ఉండవు కదా సార్, ఓన్లీ బీజం. శరీరం ఏమి లేవు కదా సార్ వాటికి. మరి చెట్లకి ఉంటాయా సార్ బుద్ధి, మనసు? వాటికి శరీరము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, శరీరం లేదు. చెట్టుకు మనసు ఉంటుంది కదా సార్? ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంద్రియాలు మనకున్న ఇంద్రియాలు ఉండవు. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇలాంటివి కొన్ని ఉన్నత జీవులకు 50 ఇంద్రియాలు ఉండొచ్చు. ఇప్పుడు మనకేమైతుందంటే, మనకిచ్చిన ఇంద్రియాల ద్వారా తప్ప భగవంతుని గాని వేరే విషయాన్ని గాని తెలుసుకునే అవకాశం లేదు. మీ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడు అంటే కళ్ళతో చూడాలి, చెవులతోని వాళ్ళు ఇంట్లోకి నడుచుకొస్తూ వస్తున్న శబ్దం చూడాలి,
లేదా మీరు కూర్చుంటే ఎవరన్నా తట్టి స్పర్శ ద్వారా తెలియజేయాలి, లేదా వాళ్ళు వస్తున్నప్పుడు సెంటు కొట్టుకొని వస్తారు కదా, ఆ సెంటు కొట్టుకొని ఆ సెంటు వాసన ముక్కు ద్వారా తెలియాలి, లేదా వాళ్ళ మాటల యొక్క దీని ద్వారా తెలియాలి. ఈ 5 తప్ప మీకు వేరే రకంగా తెలిసే అవకాశమే లేదు. మనకు ఇంద్రియాలు 5 ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని జీవులకు, అడ్వాన్స్డ్ జీవులకు ఎక్కువ ఇంద్రియాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. వాటికి తెలిసేటటువంటి అవకాశం వేరే పద్ధతులలో కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. మనకు అన్ఫార్చునేట్లీ కేవలం ఈ 5 ఇంద్రియాలు మాత్రమే ఉన్నాయి. జంతువులకి, పశువులకు చూసుకుంటే ఇంద్రియాల నంబర్ తక్కువే ఉంటుంది వాటికి. తర్వాత మనస్సు కూడా ఇంత డెవలప్ అయి ఉండదు. మానవ బ్రెయిన్ చాలా అద్భుతంగా డెవలప్ అయి ఉంటుంది. అదే విధంగా డాల్ఫిన్స్, ఉరాంగుటాన్స్ ఇవన్నీ కూడా మన తర్వాత వస్తాయి, కానీ అవి వచ్చినప్పటికీ కూడా వాటికి మాట్లాడే శక్తి ఉండదు. పాపం అర్థమవుతాయి, అన్ని అర్థమవుతాయి, మాట్లాడే శక్తి ఉండదు. మనిషి జన్మ డెఫినెట్ గా బెస్ట్ జన్మ. ఈ బెస్ట్ జన్మని మనం వృధా చేసుకోకుండా ఉండాలి అనే కదా మనం ఇన్ని రోజుల పాటు తెలుసుకుంటున్నది. సో కాబట్టి ఏమవుతుంది, విత్తన రూపంలో ఉన్నప్పుడు ఏమి తెలిసేటటువంటి అవకాశం లేదు, ఎందుకంటే శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండవు, కాబట్టి తెలుసుకునే అవకాశం ఉండదు. ఆ విత్తనం ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటుంది. తర్వాత తండ్రి శరీరంలోకి ఆహారంగా వెళ్ళడము, తల్లి శరీరంలోకి ప్రవేశించడము, తల్లి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ బీజం కాస్త మెల్లమెల్లగా ఒక పిల్లవాడిలాగా తయారవుతుంది. పిల్లవాడిలాగా తయారవుతుంది. తల్లి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్రెయిన్ అలవాటు అవుతుంది. బ్రెయిన్ ఆలోచించగలగడము, అందరినీ గుర్తించగలగడము, ఇవన్నీ అయ్యేసరికి 1.5 to 2 years పడుతుంది కొత్త ప్రపంచానికి అలవాటు అయ్యేసరికి. సో కాబట్టి ఇందులోపల మనకి ఎక్కడా కూడా స్వర్గం, నరకం ఇవేం లేవు. మనం చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆ విత్తనాలలో ఉంటాయి. ఆ విత్తనాల ఆధారంగా మనం ఒక బిచ్చగాడికి పుట్టాలా, లేదా ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టాలా, లేక ఇండియాలో పుట్టాలా, లేకపోతే ఒక గడ్డిపోచగా పుట్టాలా, లేకపోతే ఒక చీమగా పుట్టాలా, దోమగా పుట్టాలా, మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి పుడతాం. సో ఇది రెండవ పద్ధతి. 2 పద్ధతులు అర్థమైనాయా అందరికి? ఫస్ట్ వద్దు సార్. ఫస్ట్ బాగుంది. ఓ వద్దంటారా? ఎవరికైనా ఫస్ట్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ దే బెటర్ గా ఉంది అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తలుచుకునే కూడా ఇష్టం కాదు సార్, అది తలుచుకోవడానికి కూడా మనసు రాదు. సో కాబట్టి మనకేంటంటే ఇందులోపల ఈ 2 పద్ధతులలో ఉంటుంది. అయితే ఇక్కడ ఆత్మ అనేది అటువంటి ఏదైతే ఉన్నదో, ఆత్మ అనేది రెండవదిగా ఉండదు, ఒకటే ఉంటుంది. ఉదాహరణకు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, మీ గ్రైండరు, మీ టెలివిజన్, మీ మైక్రోవేవ్, ఇవన్నీ కూడా వివిధ శరీరాలు అనుకోండి. కొద్దిగా అర్థం చేసుకోండి. వివిధ శరీరాలు, మీ గ్రైండరు, మైక్రోవేవ్, మీ ఇంట్లో పెట్టినటువంటి అన్ని డివైజెస్, అవన్నీ కూడా శరీరాలు అనుకోండి. వీటన్నిటి లోపల ప్రవహించేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది చైతన్యం అని చెప్పేసి అనుకుందాం. చైతన్యం అన్నిట్లోంచి ప్రవహిస్తోంది, అన్నిట్లోంచి వెళ్తుంది చైతన్యం. గ్రైండర్ పాడైపోతే ఇప్పుడు గ్రైండర్ యొక్క ఆత్మ సెపరేట్ గా గాలిలో ఇలా చూస్తూ ఉంటుందా? ఏమీ లేదు, పాడైపోయిన వస్తువులు పడేయడమే. ఈ శరీరం పాడయ్యాక ఏం చేస్తారండి? కాల్చి పారేస్తారు. ఇంట్లోపల ఎక్కువసేపు ఉంచుకోలేం, ఎప్పుడెప్పుడు పడేద్దామా అన్నట్టే ఉంటారు జనాలంతా కూడా. మనం అందులో తెలుసుకున్నాం కదా భజగోవిందులో, భార్య బిభ్యతి తస్మిన్ దేహే అని. భార్య కూడా భయపడిపోతుంది. ఇన్ని రోజుల పాటు ఏ శరీరాన్ని అయితే ప్రేమించామో ఆ శరీరాన్ని ముందు తగలబెట్టేయాల్సిందే. సో భజగోవిందము నేర్చుకున్న తర్వాత ఇంకా పూర్తి స్థాయి వైరాగ్యం రావాలి. ఇంకా కూడా ప్రాపంచిక సుఖాలని మనం ఆశిస్తున్నామంటే పరిణతి రాలేదని లెక్క. భజగోవిందం మనం ఎందుకు నేర్చుకున్నాము? మహోన్నతమైనటువంటి జ్ఞానం, వైరాగ్యం. అదే వైరాగ్య సాధన మళ్ళీ భగవద్గీతలో కూడా కొనసాగింది. వైరాగ్య సాధన చేస్తూ కర్మలు ఎలా చేయాలి అని చెప్పడానికి భగవద్గీత. పూర్తి స్థాయిగా వైరాగ్యం వచ్చి అన్ని వదిలేసేసి ఏమి వద్దులే బాబోయ్ అనేంత స్టేజ్కి తీసుకొచ్చేది భజగోవిందం. సో అద్భుతమైనటువంటివి నేర్చుకున్నాం. దీనికి తోడు ఉపదేశసారం ఎంత గొప్పది, ఎన్ని రకాలుగా నేర్చుకున్నాం. అటు చూసినట్లయితే మనము నిర్వాణ దశకం ఎంత గొప్పది, అది నేర్చుకున్నాం. కాబట్టి మహోన్నతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఐటము, ఇప్పుడు నా టెలివిజన్ ఉంది, ఓకే, క్రికెట్ మ్యాచ్ వర్షం పడుతుంది అనగానే నేను దాన్ని ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆ టీవీలోంచి ఆ ఎలక్ట్రిసిటీ అనే చైతన్యం ఏమైపోయిందండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. మెయిన్ ఎలక్ట్రిసిటీలో కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది అంతే, అలా తిరుగుతుంది అంతే. అంతేగాని ఇప్పుడు అది ఆగి అయ్యయ్యో నేను ఈ శరీరంలో ఉండేదాన్ని అని చెప్పి ఇలా ఆలోచించట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఉన్నదంతా కూడా ఒకటే ఎలక్ట్రిసిటీ. మా ఇంట్లో ఉన్నవి ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయండి? మా ఇంట్లో మీ ఇంట్లో ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉంటాయి?
ఒకటే ఒకటే ఎలక్ట్రిసిటీ, అన్ని ఒకటే ఎలక్ట్రిసిటీ. ఒకటండి ఒకటే. ఆ ఎలక్ట్రిసిటీనే భగవంతుడు. మన అందరిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎవరు అంటే, మన అందరిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ భగవంతుడు. మనందరము కూడా మైక్రోవేవ్లము, మనందరము కూడా టెలివిజన్లము, మనందరము కూడా ఏసీలము, ఇలాగ మనందరము కూడా రకరకాల డివైజెస్ గా ఉన్నామంతే. డివైస్ గా ఉన్నప్పుడు ఆ డివైస్ ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తుంది. మనిషి చేసే పనులుగా మనం మనుషుల పనులు చేస్తున్నాము. పశువులు అవి చేసే పనులు అవి చేస్తున్నాయి. అదే విధంగా టెలివిజన్ దాని పని అది చేస్తుంది, వాషింగ్ మిషన్ దాని పని అది చేస్తుంది. అంతే, మనం కూడా మన పని చేస్తున్నాం చైతన్యాన్ని ఉపయోగించుకుని. కాబట్టి చైతన్యం ఎప్పుడు కూడా ఒక్కటే, అది రెండవది లేదు. ఏ విధంగానైతే సూర్యుడు ఒక్కడే ఉన్నాడో, నీ లోపల చైతన్యం కూడా ఒక్కటే ఉన్నది. ఇంత అర్థం ఉన్నది. సూర్య ఏకో విచరతే. అర్థమైందా అందరికి? ఒంటరిగా సంచరించేది ఎవరు అంటే సూర్యుడు. అంటే సూర్యుడు అంటే సూర్యుడే కాదు, నీ లోపల ఉన్న ఆత్మ కూడా. ఇంత పెద్ద ఆత్మబోధను ఒక్క ముక్క లోపల ధర్మరాజు చెప్పాడు. సూర్యుడు ఒంటరిగా తిరుగుతున్నాడు అంటే ఏవి అజ్ఞానంతో ఉన్నవాడు కూడా చెప్పొచ్చు, సూర్యుడు పాపం ఒక్కడే తిరుగుతున్నారు కదా సార్, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. మాకైతే బోల్డ్ ఫ్రెండ్స్ సార్, తెలుసా మీకు? ఫోన్లు చేసి చేసి యాస్టక్ వస్తున్నారు సార్. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే ఫోన్ల లిస్టు. ఒక్కొక్కసారి ఫోన్ పేలిపోతుంది అంతమందిని మేనేజ్ చేయలేక. సార్ మాకైతే ఇంతమంది దోస్తులు ఉన్నారు సార్, పాపం సూర్యుడిని చూస్తే మంచి ఘోష అనిపిస్తున్నది సార్, ఏడుపు అనిపిస్తున్నది సార్, బాధేస్తున్నది. పాపం ఒక్కళ్ళు ఫ్రెండ్స్ లేరు. మాకైతే సార్ ఇట్లా మీ ప్రవచనం టైంలోనే 50 ఫోన్లు వచ్చినాయి సార్. మిమ్మల్ని ఉద్ధరిద్దామని మేము ఒక్క కాల్ తీసుకోలే, అంతే. ఎన్ని కాల్స్ వస్తాయి తెలుసా మాకు? పొద్దు నుంచి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటాం. తిండి సార్, తిండి కూడా మస్తు తింటాం. ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్, అది ఎవరన్నా చూసారో లేదో తెలియదు, ఓవర్ ద హెడ్జ్ అని ఒక సినిమా వచ్చింది. ఎవరన్నా చూసారా అంటే? కార్టూన్ మూవీ ఎవరైనా చూసారా? ఓవర్ ద హెడ్జ్. తెలివి లేదు సార్. అందులోపల ఒక అది ఆ హెడ్జ్ దాటితే అక్కడ అంటే ఈ జంతువులన్నీ కూడా ఫుడ్ కావాలి. వాటికి ఫుడ్ కావాలంటే ఎలాగా సంపాదించాలంటే అక్కడ ఒక పెద్ద గోడ ఉంటుంది అనమాట. ఆ గోడ దాటి వెళ్తే అక్కడ ఫుడ్ ఉంటుంది. నిజమా ఫుడ్ ఉంటుందంటే ఉంటుంది. అక్కడ అన్ని గేటెడ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి అంటే నిజమా అంటే, నేను ఒక రోజు బై మిస్టేక్ అందులో ఉన్న వాళ్ళలో తెలివైనటువంటి జంతువు ఒకటి చెప్తుంది అనమాట. లేదు నేను నిజమే అక్కడ వెళ్ళి చూశాను, వాళ్ళు బాగా ఫుడ్ తింటారు, తింటూనే ఉంటారు, వాళ్ళు ఇళ్లలో చేసుకుంటారు, బయట పార్టీలో చేసుకుంటారు, హోటళ్లలో వెళ్ళి తింటారు, ఇవన్నీ సరిపోవని మళ్ళీ ఇంటికి కూడా తెప్పించుకుంటారు. అలాగా ఇప్పుడు మనలాంటి జంతువులన్నీ ఏంటంటే తినడం కోసం బతుకుతాయి. జస్ట్ మనం బతకాలి కాబట్టి తింటాం, బతకడం కోసం తింటాం మనం. కానీ మనుషులు అట్లా కాదు. ఈ గోడకు అటువైపు ఉన్నటువంటి మనుషులు మనమేమో బతకాలి కాబట్టి తింటాం, తినకపోతే చచ్చిపోతాం కదా. కానీ వీళ్ళు అలా కాదు, తినడం కోసమే బతుకుతారు. వాళ్ళకి తినడం తప్ప వేరే గోల్ లేదు లైఫ్ లోపల, అట్లాగా. సో సూర్యుడు పాపం ఒక్కడే వెళ్తుంటే మన వాళ్ళు బాధపడుతున్నారు. ఏం సార్ తినుకుంటా ఫోన్లు మాట్లాడుకుంటా ఏమున్నది సార్, లైఫ్ మస్తున్నది, మీరు ఏదో వైరాగ్యం మాట్లాడతారు ఏం సార్ అనిపిస్తుందా లేదా? ఎప్పుడైనా నిజం చెప్పండి, కొద్దిగా ఒకసారి అనిపిస్తుంది కదా ఫోన్లలో మాట్లాడుకుంటూ తింటూ ఉంటే? ఏముందండి, ఇంకేముంది లైఫ్, ఇంకేం కావాలి చెప్పండి? హలో ఉంది సార్, ఇప్పుడు అసలు లేదు సార్, మీరు పరిచయం అయ్యాక. ఇంకెవరైనా ఒకప్పుడు ఉంది సార్, అంటే చాలా రోజుల క్రితం సార్. ఇప్పుడు అట్లా లేదు సార్, అసలు నిజాయితీగా చెప్తున్నాం సార్. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పండి, అలా సంతోషం అనిపించట్లేదా? హ్యాపీగా తినుకుంటూ 10 మందికి కాల్స్ చేస్తూ, ఇంతకంటే ఏం కావాలి? ఎక్కడో హడావిడిగా ఉన్నాము, ఏముంది చెప్పండి? ఏవో పారాయణాలకు వెళ్తున్నాము, అడ్డగోలు పారాయణాలు చేస్తున్నాము, అడ్డగోలు పనులు చేస్తున్నాం, సరదాగా ఉన్న అందరం కలిసి హంగు ఆరుపాటంతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాము. బానే ఉంది కదా. ఇలాగా ఎందుకు ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా వినడం, ఇవన్నీ ఎందుకు? దీని బదులు ఫోన్ కాల్స్ చేసుకుంటూ చక్కగా తినేదంతా తింటూ పడుకుంటే ఏమైంది? రోజులు గడవ్వా చెప్పండి, నిజంగా చెప్పండి, రోజులు గడవ్వా? గడిచిపోతే కానీ అర్థం పర్థం లేకుండా గడిచిపోతున్నాయండి, ప్రయోజనం లేకుండా గడిచిపోతున్నాయండి రోజులు. అది నచ్చట్లేదండి సార్. ఇంకా చాలా స్టార్స్ ఉంటాయి కదా, అవన్నీ సూర్యుడు ఫ్రెండ్స్ కాదా? ఇంకా చాలా స్టార్స్ ఉంటాయి కదా, చంద్రమండలం, నక్షత్ర మండలం, అవన్నీ సూర్యుడు ఫ్రెండ్స్ కాదా? కాదు, ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయనకు ఫ్రెండ్షిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్రెండ్షిప్ చేసి చాలా ఛాయ్ తాగుదాం అన్నారు అనుకో, ఇవాళ ఎవరింట్లోనో ఒక చిన్న సాంస్క్రిట్ చెప్పమని పిలిచారు, సమాసాలు చెప్పాలి. వాళ్ళ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట. సార్ కొద్దిగా సమాసాలు చెప్పండి సార్, మీరు సమాసాలు చెప్తే మేము మీకు సమోసాలు తినిపిస్తామని చెప్పి పిలిచారు అనమాట.
వెళ్తే వెళ్ళారు, సమోసాలు చెప్పారు, సమోసాలు తినలేదు, చాయ్ తాగి వచ్చారు అన్నమాట. సో జనరల్లీ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తే కాఫీలు టీలు తాగుతాం కదా. సో అట్లాగా పాపం సూర్యుడికి అట్లా కాఫీ టీగా ఆగాడంటే అయిపోయినట్టే, కొన్ని దేశాలు మునిగిపోతాయి. సో కొన్ని దేశాల లోపల ఋతువులు రివర్స్ అయిపోతాయి. కాబట్టి పాపం ఫ్రెండ్స్ ఎవరు లేరు సూర్యుడికి. అలా వెళ్ళిపోతూ ఉంటాడు. చంద్రుడు మాత్రం టైం పాస్, రోజుకొకళ్ళ ఇంట్లో ఉంటాడు, మంచిగా వెళ్తూ ఉంటాడు ఆయన, అట్లా అన్నమాట. సో అర్థమైందా? ఫస్ట్ ప్రశ్న చాలా తాత్వికంగా చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. అంటే ఏంటంటే మనం ఆత్మస్వరూపులుగా ఒక్కరమే. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది ఎప్పుడు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఏ సమయంలో కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లీజ్ నన్ను ఈ ఒక్క విషయాన్ని నమ్మండి, గొప్ప వాళ్ళమని మాత్రం అనుకోవద్దు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏదో పూర్వజన్మ సుకృతం లేదా పూర్వజన్మ దుష్కృతం. అదే విధంగా డిప్రెషన్ ఎప్పుడూ కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిప్రెషన్ అవ్వకండి. ఎందుకంటే డిప్రెషన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఇది భగవంతుడి యొక్క పంచాయతీ. భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండే అవకాశమే లేదు. మీరు గుర్తుంచుకోండి, భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండే అవకాశమే లేదు. చిన్న తప్పు కూడా ఈ ప్రపంచంలో జరిగే అవకాశం లేదు. చిన్న తప్పు జరిగిందంటే కొలాప్స్ అయిపోతుంది. కొన్ని వందల వేల లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, కొన్ని వందల వేల లక్షల కోట్ల మిలియన్స్ దూరాలలో, బిలియన్స్ దూరాలలో ఉన్నటువంటి, బిలియన్స్ ఆఫ్ కాంతి సంవత్సరాల దూరాలలో ఉన్నటువంటి కనిపించే, మన టెలిస్కోప్ కు కనిపించే ప్రపంచమే. ఇంకా టెలిస్కోప్ కి కనిపించని ప్రపంచం ఇంకెంతో ఉంది. అదిగాక ఇలా యూనివర్స్ ఎవర్ ఎక్స్పాండింగ్, ఇంకా ఎంతో ఉంది. ఇది కాకుండా ఇదంతా కూడా భగవంతుడిలో పావు భాగం, ఇంకా ముప్పావు భాగం అసలు ఇంకా ఏమీ లేని ఉత్త చైతన్యమే ఉంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే ఎంత అన్ని కూడా భగవంతుడివే అని గుర్తించినప్పుడు మనం ఎంత, మన బతుకులు ఎంత అని ఒక్కసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని అంతా కూడా నడిపిస్తున్నటువంటి భగవంతుడి యొక్క ప్రయాణం, ఆయన యొక్క పంచాయతీలో తప్పు ఉండే అవకాశం లేదు. కాబట్టి కష్టం వచ్చినా సంతోషంగా తీసుకోండి, సుఖం వచ్చినా కూడా సంతోషంగానే తీసుకోండి. అంతేగాని పొంగిపోవడం, కృంగిపోవడం లాంటివి చేయకూడదు. ఒకసారి ఆలోచించండి, ధర్మరాజుకు వచ్చిన కష్టాలు వచ్చాయా? భార్య వీళ్ళందరినీ ముందు ఫస్ట్ మగవాళ్ళందరివి బట్టలు తీసేస్తారు, చిన్న గోచీల మీద కూర్చోబెడతారు 5గురిని. ముందు ఎంతసేపు మనం ద్రౌపది వస్త్రాపహరణం గురించే మాట్లాడతాం, కానీ నేను పాండవుల వస్త్రాపహరణం గురించి నేను ఎక్కువ మాట్లాడాలి. పాండవులు 5గురు కూడా మహారాజుల స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా అంటాడు, మొత్తం బట్టలు తీసేసేయండి, నగలు తీసేసేయండి ఒంటి మీద నుంచి. 5గురు చిన్న గోచీలు పెట్టుకొని అక్కడ కూర్చోండి అంటే 5గురు గోచీలు పెట్టుకుంటారు. భీముడికి కావాలని చెప్పి దుర్యోధనుడు సగమే ఇస్తాడు గోచి. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ పరిస్థితి ఎంత అవమానమో. సభలో అందరూ చూస్తుండగా మహానుభావుడైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, అప్పటికే వాళ్ళ లోపల రాక్షసులు ప్రవేశించారు. ఎలా ఉందో జస్ట్ ఒకసారి ఊహించుకోండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో ఊహించుకోండి. ఇదైపోయిన తర్వాత అత్యంత అవమానకరంగా భార్యని, ఏకవస్త్ర అయినటువంటి భార్యని సభలోకి తీసుకురావడం. ఇదే సమయం లోపల మనం తెలుసుకుంటున్న ఈ యక్ష ప్రశ్నలు మహాభారతంలో అంతర్భాగంగానే తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత అవమానమైంది అందరి ముందు. వాడు ఏమంటాడు కర్ణుడు, అది ఏకవస్త్ర అని చెప్పి అన్నాడు అంటే, ఏకవస్త్ర అయితేంది, వివస్త్ర అయితేంది, దాసి, మనం ఎట్లా చెప్తే అట్లా వినాలి, గుంజుకురా అంటాడు. కళ్ళ ముందు 5గురు ప్రపంచాన్ని జయించేటటువంటి, ప్రపంచం మొత్తాన్ని కూడా జయించినటువంటి మహానుభావులు, దేవతా స్వరూపాలు, వారికి వచ్చిన కష్టాలు మనకు వచ్చాయా? ఎందుకు చిన్న కష్టాలకు బాధపడతారు జీవితంలో? అస్సలు బాధపడకండి, అస్సలు బాధపడకండి. ఏ విషయంలో కూడా బాధపడకండి. బాధ అంటే ఇంకా మనకు ఆత్మజ్ఞానం రాలేదని బాధపడండి. గుండె సున్నితంగా ఉండాలి, సున్నితమైనటువంటి మనస్సు ఉండాలి. ఆ సున్నితమైన మనస్సు ప్రపంచం కోసం స్పందించాలి. అంతేగాని మనకు నిన్న తెలుసా నాకు గీరుకుపోయిందని ఏడుస్తామా? నాకు మొన్న దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ డే నా కార్యక్రమాలన్నీ చేసుకుని వచ్చాను. ఆ రక్తంతో 4 గంటల పాటు అట్లాగే ఉండి అన్ని పనులు చేసుకుని 4:30-5 గంటల తర్వాత నేను మందులు వేసుకున్నా. రెండవ రోజుకి మళ్ళీ ఇంకో చోట కమిట్మెంట్ ఇవ్వడం వల్ల అక్కడికి కూడా వెళ్ళి 3:30-4 గంటల ఇంటికి వచ్చేసరికి ఆ రోజు రాత్రి శరీరం కాలిపోతున్నట్టుగా మంట. ఒక్క నిమిషం బాధ తట్టుకోలేకపోయా, ఒక్క నిమిషం నిద్రపోలేకపోయా. అసలు నేను నిద్ర ఎలా పోతానో మీకు తెలియదు. మాట్లాడుతూ నిద్రలోకి వెళ్ళిపోతా. ఒక్కొక్కసారి మరీను 30-40 సెకండ్లలో నిద్రలోకి వెళ్ళిపోతా. అలాంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రాత్రంతా కూడా నా కర్మగాలి నెక్స్ట్ డే నాడు ఆఫీస్ లోపల అర్జెంట్ పని పడి ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆఫీస్కి వెళ్తే అసలు ఆ నొప్పులకి ఏడుపు వచ్చేసింది, శరీరం నొప్పులు తట్టుకోలేకపోయా.
అవి శాశ్వతం కాదు. ఈ నొప్పులు, ఈ బాధలు ఇవన్నీ శాశ్వతం కాదు, అవి పోతాయి. కాబట్టి వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. మనం చేయవలసిన బాధ్యతలు చేసుకుంటూ వెళ్ళిపోండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. ఇదొక్కటి ప్లీజ్, నా స్టూడెంట్స్ గా మీరు అందరూ నాకు మాట ఇవ్వాలి, ఎప్పటికీ బాధపడం సార్ అని చెప్పి మాట ఇవ్వాలి. మీకు అప్పుడే పరిణతి వచ్చింది. కనీసం మీకు ఇంకా పరిణతి రాకపోయినా సరే, కనీసం నా కోసం ప్రమాణం చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకండి. ఏ సంఘటనకు జీవితంలో బాధపడము అని చెప్పండి, అంతే. ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదు. ఎందుకంటే భగవంతుడు తప్పు చేయడు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు భగవంతుడు తప్పు చేయడు అన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనడం తప్పే, నాకే మంచి జరిగింది అనుకోవడం కూడా తప్పే, వేరే వాళ్ళకు చెడు జరగాలనుకోవడం తప్పే. మొన్న మనం తీసుకున్నటువంటి ఛాలెంజ్ లో ఏమనుకున్నాము, 15 రోజుల పాటు ఎవరి మీద చాడీలు చెప్పద్దు. నాకు ఒక ఆవిడ చెప్పారు, సార్ మాకు కొద్దిగా ఆడవాళ్ళకి సరదా అనిపిస్తుంది సార్, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవాలనిపిస్తుంది సార్, గొప్పలు చూపించుకోవాలనిపిస్తుంది సార్. మీరంటే 55 ఏళ్ళు వచ్చేసాయి, గడ్డం పెంచుకున్నారు, పిచ్చాడ్లాగా ఉంటారు, ఆల్మోస్ట్ బిచ్చగాడికి మీకు పెద్ద తేడా లేదు, మీరే ఇంకా పెద్ద బిచ్చగాళ్ళగా ఉంటారు, బిచ్చగాళ్ళ టీం కి మీరు ప్రెసిడెంట్, అదేదో సినిమా దూకుడు సినిమాలో ప్రెసిడెంట్ లాగా మీరు. సో మీకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్, మమ్మల్ని చాలా మంది పట్టించుకుంటారు. మేము ఇవాళ కట్టిన చీర మళ్ళీ 1 year దాకా కట్టాం. మరి మాకుంటాయి సార్, మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి, మీరు ఎట్లా అంటారు, మాకేదో కొద్దిగా వేరే వాళ్ళ మీద చెప్పుకుంటే అదో సరదా, బాగుంటుంది. ఇలా చెప్తూ పోతే ఎప్పటికీ జీవితంలో మనకు పరిణతి వచ్చేది. అలా హడావిడిగా కూర్చొని పారాయణాలు చేయడము, అర్థం తెలియని పారాయణాలు, అర్థం తెలియనటువంటి మూర్ఖత్వాలు, జనాలపైన నేరాలు, ఇవన్నీ ఒక్క 15 రోజులు ఆపి చూడండి, మన లోపల పరివర్తన వచ్చి తీరుతుంది. ఆ తర్వాత ఇన్ని 1100 ప్రవచనాలు విన్న వాళ్ళు నావి, మీకు నిజంగా అర్థమైంది అని చెప్పి చెప్పగలను. ఈ 15 రోజుల్లో అర్థమైపోతుంది. 1100 ప్రవచనాలలో విన్నది ఈ 15 రోజుల్లో మీకు అర్థమైపోతుంది. నిజంగా మీరు నేరాలు చెప్పకుండా, నిజంగా ఫోన్స్ ని అలా దూరంగా పడేసి ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసేయండి. ఏమిటి మీరు దేశాన్ని రక్షిస్తున్నారా ఫోన్ అన్ని తీసుకోవడానికి? కాబట్టి అది తగ్గిస్తే, ఎంత తగ్గిస్తే మనం అంత అద్భుతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. భగవంతుడి పంచాయతీలో తప్పు లేదు అని తెలిసిపోతుంది. అని తెలిసినా కొద్దీ వచ్చే ఆనందం అమోఘం ఉంటుందని నన్ను నమ్మండి. ఇదొక్కటి నన్ను నమ్మండి. ఇన్ని రోజులుగా వింటున్నారు కదా, 6 ఏళ్లుగా వింటున్నారు కదా, ఒక్కసారి నమ్మండి. భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. అలాంటి మహోన్నతమైనటువంటిది మనం విషయాలన్నీ కూడా ఈ రోజు మనం ఇద్దరు కూడా తెలుసుకుంటున్నాము. సో కాబట్టి ఏంటంటే సూర్యుడు ఒక్కడే ఒంటరిగా వెళ్తాడు. మరి చంద్రుడు ఒంటరిగా వెళ్ళడం పక్కన పెట్టి ఎప్పుడు కూడా చనిపోవడము చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఇందాక చెప్పుకున్నాం దాని గురించి డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ గా ఏంటి? ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇది మన మనస్సుకి సంకేతం. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. చంద్రుడు అంటే ఎవరు అంటే నీ మనస్సు చంద్రుడి స్వభావం. మాటకి చంచలంగా ఉంటుంది. మనస్సు జల స్వభావం కూడాను. ఒక చిన్న రాయగానే బోల్డ్ అన్ని అలలు, ఎన్ని ఆలోచనలు. మీకు ఎప్పుడు నాకు ఒక మాట చెప్పండి, నేను బైదవే ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటూ మర్చిపోయా. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇన్ని ఆలోచనలు వస్తే నేను పిచ్చాన్ని అయిపోతాను, పిచ్చిదాన్ని అయిపోతాను అని ఎప్పుడు అనిపించలేదా ఎవరికైనా? ఇద్దరు ముగ్గురికి అనిపించిందా? మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. వస్తుంటాయి పోతుంటాయి సార్, అవి పట్టించుకోవాల్సిన సార్. వస్తాయి పోతాయి, వాటిని పట్టించుకోకుండా ఉంటాం కదా సార్. అంటే మీకు ఎప్పుడు భయం అనిపించలేదా ఏమిటి ఇలా ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి అని? లేదు సార్. సో ఆలోచనలు వస్తూ పిచ్చి వాళ్ళని చేసేస్తాయి, మనని పిచ్చెక్కేలాగా చేసేస్తాయి, మనని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చు వెంటబడిపోతూ ఉంటాయి. ఎలాగ భగవంతుడా అని చెప్పేసి ఆలోచించేంతగా మనని అవి వెంటపడుతూ బాధ పెడుతూ ఉంటాయి. నశిస్తూ ఉంటాము. కొత్త పాత ఆలోచనలు నశిస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. పాత ఆలోచనలు నశిస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. దీన్ని మనము ఒక్కసారి మళ్ళీ నా మౌనం ప్రవచనం విన్న వాళ్ళ కోసం మాత్రమే. ఆ మౌనం అనేటటువంటి ప్రవచనంలో ఏం చెప్పుకున్నాము? పూసలన్నీ దగ్గర అతుక్కుని ఉన్నాయి. పూస అంటే ఆలోచన. ఒక పూస, ఇంకో పూస, ఇలా పూసలు ఉంటాయి కదా, ఇవన్నీ ఆలోచనలు. పూసకు మధ్య దారం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? హలో, ఈ దారం ఇలా చూసామనుకోండి, చూస్తే దారము మనకు కనిపిస్తుందా లేదా? పూసలేమో దగ్గర అతుక్కుని ఉన్నాయి, కానీ పూసకు మధ్య అంటే ఆలోచనకు మధ్య ఒక దారం ఉంది. అది భగవంతుడు, అది నిశ్శబ్దం.
అదే ఆ ఉ మా నిశ్శబ్దం. ఆ ఉ మా నిశ్శబ్దం. ఓం నిశ్శబ్దం. ఓం నిశ్శబ్దం. ఒక గంట కొట్టినప్పుడు ఆ అలజడులు దాటి అంతా గంటంతా అయిపోయాక నిశ్శబ్దం. గంట కొట్టడంలో అంత అర్థం ఉంది. అలజడులకు బ్రేక్ ఇస్తాం. ఎప్పుడు ఒకే ఆలోచన ఉండదు మనకు. ఒక ఆలోచన అయిపోయాక కొత్త ఆలోచన వస్తుంది. ఈ ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్యలో కొంత సమయం మిగిలి ఉంటుంది. చంద్రుడు ఎలా అయితే చనిపోతూ మళ్ళీ కొత్త జన్మ అదే ఎత్తుతుంటాడో మన ధ్యాన ఆలోచన స్థితి సార్. ధ్యాన స్థితి అన్నారు సార్. అనొచ్చు. అయితే ఈ చంద్రుడు ఎవరైతే ఉంటాడో, చంద్రుడు ఏ విధంగానైతే మరణిస్తూ ఉంటాడో మన ఆలోచనలు కూడా మరణిస్తూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాము, దాన్ని ఇలా వెడల్పు చేసాం. చేసినప్పుడు దారం కనిపించింది అంటే ఆలోచనకు మధ్య కొద్ది సమయాన్ని ఉంచాం. కొద్దిగా పెంచండి, కొద్దిగా పెంచండి, కొద్దిగా పెంచండి, కొద్దిగా పెంచండి. ఆలోచనకు మధ్య సమయాన్ని పెంచితే అయిపోయింది. ఇంకా అదే ధ్యానం, అదే మౌనం, అదే రాజయోగం, అదే ప్రశాంత పరిస్థితి, అదే మనను మోక్షానికి తీసుకెళ్తుంది. సో రాజయోగం మోక్షానికి ఎలా తీసుకెళ్తుంది అనే దానికి జవాబు ఇదన్నమాట. ఆలోచనల నియంత్రణ ఏదైతే ఉందో, ఆలోచనల నియంత్రణ చాలా ముఖ్యము మనుషులకు. చాలా గొప్ప విషయం తెలుసుకుంటున్నాం, చాలా గొప్ప విషయం తెలుసుకుంటున్నాం. ఆలోచనల పైన నియంత్రణ కావాలి మనకు. ఏమైపోతుందంటే ఇది కేవలం మనకు ఆలోచనలే కాదు, ఈ ఆలోచనల వల్ల మనం కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. కొత్త కర్మలు చేసామంటే మళ్ళీ కొత్త శరీరం తీసుకుని వాటిని అనుభవించాలి. అవునా కదా చెప్పండి? పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంసారే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుకృంకరణే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుకృంకరణే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అద్భుతమైనటువంటిది, మౌన్నతమైనటువంటి సందేశం. నువ్వు ఏవో నేర్చుకుంటున్నావు, ఇవన్నీ నీకు ఉపయోగపడవయ్యా. ఎంతసేపు డబ్బు సంపాదన లోపల, పేరు సంపాదన లోపల హంగులు ఆర్భాటాలు చేస్తూ ప్రపంచంలో నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా తప్పే. అయిపోయింది. మళ్ళీ తల్లి కడుపులో పుట్టాలి, తల్లి కడుపులో మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి. ఆ తల్లి ఉమ్ము లోపల ఎన్ని రోజుల పాటు ఇంకా నీకు జన్మనెత్తాలని ఉంది? ఆ తల్లి జఠరంలో ఎన్నాళ్ళు నీకు ఉండాలని ఉంది? విసుగు రాలేదా? బోరు కొట్టడం లేదా? ఎందుకయ్యా ఇంకా ఇవే పనులు చేస్తూ ఉన్నావు? అయిపోయింది, వచ్చింది. సంప్రాప్తే సన్నిహితే కాలే, వచ్చేసింది, టైం వచ్చేసింది. నలుగురు రెడీగా ఉన్నారు అక్కడ మొయ్యడానికి. ఆ లైన్ లో అందరం నిలబడ్డాం, అందరం. అది తప్పే అవకాశమే లేదు. కొంతమంది 5 నిమిషాల్లో చచ్చిపోతారు, కొంతమంది 10 నిమిషాల్లో చచ్చిపోతారు, కొంతమంది 20 నిమిషాల్లో చచ్చిపోతారు. కానీ చచ్చిపోవడం ఖాయం. అందరం లైన్ లో నిలబడ్డాం. సార్ కొద్దిగా నేను ముందుకెళ్తాను సార్, కొద్దిగా నేను వెనక్కి వెళ్తాను సార్. అట్లుండదు, ఎవడి లైన్ లో వాడు ఉండాల్సిందే, అంతే. అలా నిలబడ్డాం. ఒక పెద్ద లైన్ ఉంది, ఆ లైన్ లోపల అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఒక్కడికి ఒక 4 రెడీ అయ్యారు. ఆ 4 రెడీ అయ్యి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నారు. అలా వెళ్తున్నావు. ఆ ప్రయాణం ఒక్కడివే చెయ్యాలి. హజారో మీల్ లంబీ రాస్తే తుమ్కో పుకారే, ఆ
यहाँ दुख सहने के वास्ते तुमको बुलाए आ, ఇక్కడ కష్టాలు అనుభవించడం కోసమే నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. వేలాది కిలోమీటర్లు, లక్షలాది కిలోమీటర్లు నువ్వు ఒక్కడివే ప్రయాణం చేయాలి. వేలాది కిలోమీటర్లు ఒక్కడివే ప్రయాణం చేయాలి. నీతో ఎవరు రారు. ఇక్కడ నువ్వు ఉన్నావు ఈ కొద్ది సమయం అంటే ఏవో కొన్ని కష్టాలు అనుభవించడానికి ఉన్నావు, అవి అనుభవించేశావు, మళ్ళీ ప్రయాణం చేస్తున్నావు. ఇప్పుడు వేల మైళ్ళు ప్రయాణం చేయాలి, ఒక్కడివే ప్రయాణం చేస్తూ వెళ్ళాలి, ఒక్కడివే ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. చెల్లకేలా 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 తెరా మేలా పీछे छूटा राही చెల్లకేలా 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 తెరా మేలా పీछे छूटा రాही చెల్లకేలా. నీ ఊరేగింపు ప్రారంభమైంది వెనకాల. ఒక్కడివే వెళ్ళడం అలవాటు చేసుకో, ఒక్కడివే వెళ్ళడం అలవాటు చేసుకో. నువ్వు వేలాది మైళ్ళు ఒక్కడివే వెళ్లాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ సంసారాన్ని పట్టుకుని ఈ సంసారంలో ఏదో నన్ను కాపాడతాడు, ఎవడో వస్తాడు, ఎవడో కాపాడతాడని ఎన్ని రోజుల పాటు ఆలోచిస్తావు? ఆ సత్యాన్ని గుర్తించు, ఆ సత్యాన్ని గుర్తించు అని చెప్పేసి చెబుతూ, చంద్రుడు ఎవరైతే ఉంటాడో ఆ చంద్రుడిలాగా నీ మనస్సు, నీ పునర్జన్మలన్నీ కూడా నీ మనస్సు పైననే ఆధారపడ్డాయి. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ. మన ఏవ మనుష్యానం, మనస్సు మాత్రమే మనుష్యానం, మనుష్యుల యొక్క షష్ఠి విభక్తి. కారణం బంధ మోక్షయోహ. బంధ మోక్షములకు కారణము కేవలము నీ మనస్సే, ఇంకేది కాదు. మనసును నిగ్రహించుకుంటే చాలు. అందుకోసమే చాలా మంది ఏంటంటే రాజయోగాన్ని షార్ట్ కట్ టు మోక్షం అంటారు. మనసును నిగ్రహించుకుంటే చాలు, మనస్సు నిగ్రహించుకోవడమే. కాబట్టి ఇక్కడ చంద్రుడు పుట్టి చనిపోతుంటాడు అని ధర్మరాజు చెప్పడంలో ఇటువంటి మహోన్నతమైనటువంటి సందేశం ఉన్నది. తర్వాత వచ్చినటువంటి ప్రశ్న, గడ్డగట్టినటువంటి చలిని దాన్ని పోగొట్టుకోవాలి ఎలాగా? గడ్డగట్టినటువంటి చలి, ఆ గడ్డగట్టినటువంటి మంచుని, ఆ గడ్డగట్టినటువంటి చలిని ఏవి పోగొట్టలేవు. మీరు ముక్కలు ముక్కలు చేసినా పోదది. ప్రపంచంలో అనేక దేశాల లోపల చూస్తారు, లేక్స్ అన్ని గడ్డగట్టేస్తాయి. మినియాపోలిస్ లోపల 5-6 వేల లేక్స్ ఉంటాయి, అన్ని గడ్డగట్టిపోతాయి. వాటి మీద మీరు నడవచ్చు, ఆడుకోవచ్చు, బండిలను తీసుకొని వెళ్ళొచ్చు, గడ్డగట్టిపోతాయి. దాన్ని మరి ఎవరు కరిగించేది? ఎవరు? అగ్ని. అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అగ్ని అంటే ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాం. కొన్ని కోట్ల జన్మల లోపల నుంచి మన లోపల చలి అనేటటువంటి ఒక అజ్ఞానం ఉండిపోయింది. అజ్ఞానం అంటే ఏంటి? నేనెవరిని అని చెప్పేసి ఆలోచించలేనటువంటి శక్తి, నేనెవరని అని తెలుసుకోలేనటువంటి శక్తి. ఎంతసేపు హడావిడి, ఇంటికి చుట్టాలు వస్తారు, భోజనాలు పెట్టాలి, కుంభాలు తినాలి, వీటి లోపల పడిపోయి హడావిడిగా హంగులు చేసుకోవాలి, హడావిడిగా ఆర్భాటాలు చేసుకోవాలి, పిచ్చి పిచ్చి పారాయణాలు చేయాలి, పిచ్చి పిచ్చి డాన్సులు చేయాలి, జనాలను తోసుకుంటూ దర్శనాలు చేసుకోవాలి, గుంపులుగా ప్రయాణాలు చేయాలి, పిచ్చి మాటలు మాట్లాడాలి, నేరాలు చెప్పుకోవాలి. వీటిలో ఉన్నటువంటి ఇదంతా అజ్ఞానం కిందికి వస్తుంది. అజ్ఞానం పోదు. మీరు చూడండి, ఎక్కడ గుంపు యాక్టివిటీ జరిగినా అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. చాటుగా ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, గ్రూప్స్ గా అయిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఏమవుతుంది, అజ్ఞానం అలా కరడుగట్టిపోయి ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలియని వాళ్ళు. నాకు అమ్మవారు బాగా అనుగ్రహించింది, దేవుడు నన్ను కాపాడుకున్నాడు, ఇవన్నీ వదిలేసి నిన్ను వచ్చి కాపాడుకున్నాడు, నువ్వు పోతనవి. నేను చెప్పే కదా, ఒకడు మా ఇంటి దగ్గర హనుమాన్ చాలీసా చదివితే కోతులు వచ్చాయని చెప్పేసి చెప్పాడు. వాడిని చూసి ఇంకోటి ఏం చేశాడు, నేను భాగవతం చదివాను, కోతులు వచ్చాయన్నాడు. నేను షాక్ అయిపోయాను. హనుమాన్ చాలీసా కోతులు వచ్చాయంటే పర్వాలేదు, భాగవతానికి కోతులు ఎక్కడి నుంచి వచ్చాయి? సో నాకు కోపం వచ్చింది. సరే నేనేం చేశానంటే అందరినీ లలిత సహస్రనామం చేద్దామని పిలిచా. కాలనీలో అందరూ వచ్చారు, అద్భుతంగా చేస్తున్నారు. నేను కూడా ఇక దేవుడు తప్ప వేరేది లేదన్నట్టుగా లలిత సహస్రనామం చేసరికి అప్పుడు చూడాలి, సింహాలు, లిఫ్టులలో సింహాలే, మెట్ల మీద సింహాలే, ఇంట్లోకి సింహాలు వచ్చేసాయి. రాగానే జనాలు ఎలా పారిపోయారంటే, నిన్న అమ్మవారి వాహనం ఉండండి అంటే ఎవడు వినలా. వెళ్తాం సార్, బతుకుంటే అదేదో తిని బతకచ్చు, వెళ్ళిపోతాం, ఇంట్లో కుంభాలు తిని బతికేది ఉందని సింహాలకు అందరూ పారిపోయి వెళ్ళిపోయారు. సింహాలు పుళ్ళు వచ్చాయి మా ఇంట్లోకి, బోలెడన్ని సింహాలు మెట్లెక్కి వస్తున్నాయి. కొన్నేమో లిఫ్ట్ లో వచ్చాయి, కొన్నేమో విండోస్ లోంచి వచ్చాయి.
వచ్చేసరికి జనాలు ఎవరు ఉండలేదు. మరి ఇది న్యాయమా చెప్పండి, నాకు ఎంత బాధేస్తుంది. అంత కష్టపడి లలిత సహస్రనామం చేస్తే సింహం రావాలా లేదా, సింహాలు పులులు రావాలా లేదా? ఎస్ సార్ నో? మరి వచ్చాయి. మరి సింహాలు పులులు ఒకటి రెండు ఎందుకు వస్తాయి? గుంపులు గుంపులు వచ్చాయి. ఏమైందండి, అందరూ ఉంటే ఏం పోయేది? నన్ను అలా బాధ పెట్టి వెళ్ళిపోవచ్చా చెప్పండి? ఎవరైనా న్యాయం ఉందా అక్కడ? నన్ను బాధ పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడంలో న్యాయం లేదు గురువు గారు, ఉండాలి. థ్యాంక్ యూ. మీరు ఒక్కరే నాకు సపోర్ట్. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవడం కరెక్ట్ అనుకుంటున్నారు, మీరు ఒక్కరే. సార్ ఊరికే ఉండటం కాదు సార్, దానికి కుంకుమ పెట్టి హార వేసి హారతి కూడా ఇవ్వాలి. అది కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిగా కరెక్ట్ కరెక్ట్ దానిలోకి వచ్చారు. సో అందరూ ఉంటారు సార్. సో అలాగా జనాలు అంటే ఇక్కడ ఏంటంటే మూర్ఖత్వానికి కూడా ఒక 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 ఇది ఉండాలి. పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు, దీన్నే అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానం ఎలా ఉంటుందయ్యా అంటే ఐస్ కట్టినట్టుగా కరడు గట్టిపోయి ఉంటుంది. ఐస్ కట్టినట్టుగా కరడు గట్టిపోయి ఉంటుంది. దాన్ని తొలగించాలంటే అగ్ని కావాలి. అగ్ని ఏంటండి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. చిన్న అర్థమైందా? జ్ఞానం అనేటటువంటి అగ్ని వచ్చి ఈ పాపంలన్నింటినీ కూడా కడగవేయాలి. జ్ఞానం అనేటటువంటి అగ్ని వచ్చి ఈ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించాలి. జ్ఞానము అనేటటువంటి ప్రకాశం మనలోకి వచ్చి మనము ఇన్ని రోజుల పాటు ఆ ధ్యాస ఏదైతే ఉన్నామో, భ్రమ ఏదైతే ఉన్నామో, ఆ భ్రమలోంచి మనను బయటపడేయాలి. మన అజ్ఞానాల్లోంచి మనను దూరం చేయాలి. మనను జ్ఞానవంతులను చెయ్యాలి. కానీ అది జరుగుతోందా? జరగడం లేదు. ఎందుకంటే మన లోపల సాధన లేదు కాబట్టి. ఇక్కడ మనసుని అగ్ని కరిగిస్తుంది అని చెప్పడానికి ధర్మరాజే చెప్పక్కర్లేదు, ఎవరిని అడిగినా కూడా చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ యక్షుడు అడిగినటువంటి విషయం వేరు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే కరడుగట్టి, కొన్ని కోట్ల జన్మలుగా కరడుగట్టిపోయినటువంటి అజ్ఞానము, పిచ్చి డాన్సులు ఇలా కొడతారు, ఇలా చేస్తారు డాన్సులు, ఇలాగా ఆలయాలలో కర్రలు కొట్టుకుంటూ ఆడతారు, పిచ్చి వేషాలు వేస్తూ చేస్తూ ఉంటారు, ముందున్న వాళ్ళని లైన్లలో తోస్తూ ఉంటారు. శివాలయానికి పోటెత్తిన భక్తులు, తోపులాట, ఇక్కడ పోలీసు ఆడ వచ్చి కొడుతూ ఉంటాడు, అక్కడ బ్రాహ్మణులు బూతులు తిడుతూ ఉంటారు, లైన్ లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇదా భగవంతుడు అంటే? ఇంతకంటే అజ్ఞానం ఏముంది? సో ఈ అజ్ఞానం అంతా పోగొట్టాలి అంటే జ్ఞానం అనేటటువంటిది నీ లోపల వెలగాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. రండి పారాయణం చెప్తాను, డాన్సులు చేద్దాం అనేవాడు గురువు అవుతాడా మీకు? రండి పారాయణం చెప్తాననేసి గురువు అయిపోతే ఎట్టాగండి? మన గీతా పరివార్లో సుమారుగా నెలకి ఇండియా మొత్తంలో 2 లక్షల 3 లక్షల మంది పై మాటే గీత నేర్చుకుంటున్న వాళ్ళు అందరూ గురువులు అయిపోతారా? గురువు అంటే ఏంటి? అంధకారాన్ని తొలగించేవాడు మాత్రమే గురువు. మిగతా వాళ్ళందరూ గురువులుగా భావించకూడదు. భావించి అక్కడ అనర్హత వేటుపడుతుంది వాళ్ళ పైన. పోనీ గురువులని వేరే వాళ్ళన్నా పర్వాలేదు, వీళ్ళ లోపల కనీసం మానసికంగా ఆ స్థాయి ఉండకూడదు. కానీ ఎలా ఉంటారు జనాలు? నేను గురువుని, నాకు నువ్వు అది ఇవ్వలేదు, నువ్వు ఇది ఇవ్వలేదు, నాకు సరైన బట్టలు పెట్టలేదు, సరైన చీర ఇవ్వలేదు, సరైన మైక్ ఇవ్వలేదు, సరైన చోట కూర్చోబెట్టలేదు, ముందు నిలబెట్టలేదు. ఒక ఆవిడ 70 ఏళ్ళు దాటినటువంటి ఒక ప్రవచనకర్త ఆవిడ ఓసారి ఒక ప్రవచనం ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్తే ఆవిడ గురించి పరిచయం, ఆవిడకి 70-80 ఏళ్ళు ఉంటాయి, పెద్ద ప్రవచనకర్త. సో ఆవిడ గొడవ చేస్తుంది. ఏంటి అంటే ఆవిడకి ఫైనల్లీ, మీరు నా ఇంట్రడక్షన్ ఇచ్చిన టైంలో నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పి షేర్, సబ్స్క్రైబ్, లైక్ చెప్పలేదు అని చెప్పేసి చెప్తుందిరా. వీళ్ళందరూ తర్వాత నా దగ్గరకు వచ్చి అన్నారు, చూడండి సార్, ఆవిడ ఇంత అమాయకత్వమా? 80 ఏళ్ళకి ఇప్పుడు నువ్వు నీ 75-80 ఏళ్ళకి ఇప్పుడు నీకు ఎవడన్నా షేర్ చేస్తే ఏంటి, సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి, లైక్ చేస్తే ఏంటి, డబ్బిచ్చి నీకు పోనీ అందు నుంచి క్లిక్ బేస్డ్ ఇన్కమ్ వచ్చింది అంటే ఆ ఇన్కమ్ తోటి నీకు ఏం పెద్ద ప్రపంచంలో ఏం సాధిస్తావు? వెబ్ ఛానల్స్ పెట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం. సో ఇది ఒక మూర్ఖత్వపు పరాకాష్ట. జనాలను మళ్ళీ షేర్, సబ్స్క్రైబ్, లైక్లు అడగడం, ఇది ఇంకొక మూర్ఖత్వపు పరాకాష్ట. సో కాబట్టి ఏమవుతుందంటే, ఇంత అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటే నిజమైనటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే అజ్ఞానం పోతుంది. ఇవన్నీ అసత్యం. అసత్యం అంటే ఏంటి శ్రీనివాస్ గారు? మీకు డబ్బు అవసరం లేదా? న్యాయబద్ధమైనటువంటి డబ్బు మనకు కావాలి. అయితే నేను ఇవాళ 100 కోట్లు సంపాదించాను అనుకుందాం. రేపు పొద్దున నేను చనిపోతే ఈ 100 కోట్లు నాతో వస్తాయా? బస్ అదే సత్యం, అంతే. నా వెంట వచ్చేది కేవలం నా జ్ఞానం మాత్రమే వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నా నుంచి ఈ జ్ఞానం తప్ప మరేది స్టార్ట్ అవ్వలేదా? క్యాన్సిల్ వితౌట్ ఓకే. సో
కాబట్టి ఏమవుతుందంటే జ్ఞానం తప్ప మరేది వద్దు మనకు. ఈ జ్ఞానము ఇక్కడ సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ మాత్రమే మనం వచ్చే జన్మకు తీసుకెళ్ళగలుగుతాం. ఇవన్నీ పిచ్చి పూజలు, పిచ్చి పారాయణలు, పిచ్చి వ్రతాలు, భక్తి లేనటువంటి పనులు. ఇవాళ మనము నారాయణీయంలో చదువుకున్నాము. ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా నారాయణీయంలో ఏం చదువుకున్నామో? ఇవాళ ఈ భక్తి గురించి ఒక మాట తెలుసుకున్నాం. ఇవాళ 11 గంటలకు నారాయణీయంలో జాయిన్ అయిన వాళ్ళలో ఎవరైనా చెప్పగలరా? గోపికల అంటే భక్తి ఆకలితో గురించి వెళ్ళినప్పుడు అక్కడ యజ్ఞంకు హవిస్సులు ఇస్తున్నా కూడా, ఆకలి వేస్తున్నా కూడా అక్కడ గోపికలు వాళ్ళు పిచ్చిపత్నులు తెచ్చిస్తారన్నమాట. యజ్ఞం చేసినప్పుడు కూడా ఆహారాన్ని అందిస్తారు సార్, వాళ్ళకి గోపబాలకు ఆకలిస్తుంటే. ఆహారాన్ని అందిస్తారు, భక్తితో ఇస్తారు. ఉమ్. వాళ్ళేమో ఋషులేమో ఆచార వ్యవహారాల కోసం ఇవ్వకూడదని అడ్డుకుంటారు. వీటిని అయినా కానీ భార్యలేమో ఇస్తారు. తీసుకొచ్చి ఇచ్చి కృష్ణుడితోనే ఉండిపోవాలని చూసినప్పుడు భక్తితో అది భక్తి గొప్పది. భక్తి గొప్పది ఆచార వ్యవహారాల కంటే అని ఇవాళే తెలుసుకున్నాం మనం. ఎక్కువ టైం పట్టల. మిగతా వాళ్ళకి అర్థమైనట్లేదా? మళ్ళొకసారి చెప్పమంటారా? మధ్యాహ్నం ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు కదా, మధ్యాహ్నం కూడా అర్థం కాలేదా? అర్థమైంది మధ్యాహ్నం సార్. మధ్యాహ్నం వీళ్ళు ఆచార వ్యవహారాలలో ఉండి భక్తిని మర్చిపోతున్నారు. ఆ భక్తిని మర్చిపోవడం వల్ల ఏమైపోయింది? వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? శ్రీకృష్ణుడు అంటాడు, ఇప్పుడు మీరు ద్విజ పత్నుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకు ముందు బ్రాహ్మణుల దగ్గరికి పంపించి తర్వాత వాళ్ళ భార్యల దగ్గరికి పంపించాడంటే, ఆచార వ్యవహారాలు కాదు కావాల్సినటువంటిది, నీకు భక్తి ముఖ్యము. భక్తిలో భావం కంపల్సరీ. కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన తప్పనిసరి. ఇది మనము ఫస్ట్ డే మనం ప్రవచనం స్టార్ట్ చేసుకున్నప్పుడు 1000 ప్రవచనాల కింద చెప్పుకున్న మాట మళ్ళీ చెప్పుకుంటున్నాం. కర్మలో ధర్మం, ధర్మబద్ధమైనటువంటి పనులు చేయాలి. భక్తిలో భావం, భావం ఉండాలి నీ లోపల. జ్ఞానం లోపల ఆలోచన ఉండాలి. అది లేనప్పుడు ఎంత లాభం ఏమిటి? అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే అనవసరమైనటువంటి హంగు ఆర్భాటాలు దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నీ జ్ఞానం మాత్రమే. నువ్వు చేసే ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. నీ భక్తి, నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ పరిణతి మాత్రమే వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటటువంటి మహోన్నతమైనటువంటి సందేశం. ఇక చివరగా భూమి విత్తనాలకు స్థానము. ఇక్కడ మనం గుర్తించాలి అంటే క్షేత్రము. ఓ కౌంతేయ, దీన్నే క్షేత్రం అంటారు అని చెప్పేశాడు ఆయన. ఈ శరీరమే క్షేత్రం. ఇందులోపల మనం చేసేటటువంటి రకరకాల పనులు, మంచి పనులు, చెడ్డ పనులు, ఏ ఇద్దరి జీవితాలు ఒక రకంగా ఉండవు. ఇక్కడ విత్తనాలు అంటే భూమిలో విత్తనాలు ఉన్నాయి అంటే ఓకే, అది డైరెక్ట్ మీనింగ్. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ శరీరమే క్షేత్రము. ఇందులోపల క్షేత్రజ్ఞుడు అనేటటువంటి భగవంతుడు ఉన్నాడు. ఈ క్షేత్రంలో ఎటువంటి విత్తనాలు పడుతున్నాయి? నాలో వచ్చినటువంటి విత్తనం వేరు. విత్తనం అంటే ఆలోచన. నేను ఒక రకంగా పుట్టాను, నువ్వు ఒక రకంగా పుట్టావు, నువ్వు ఒక రకంగా పుట్టావు, నువ్వు ఒక రకంగా పుట్టావు. కనీసం మన ముఖాలు మ్యాచ్ అవ్వవు, మన ఆలోచనలు మ్యాచ్ అవ్వవు, మన లైఫ్ మ్యాచ్ అవ్వదు. ఒకే తల్లిదండ్రులకు పుట్టాము, అయినా కూడా మనం ఒక రకంగా లేము. నా 5 వేళ్లు ఏ విధంగానైతే వేరుగా ఉన్నాయో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వేరుగానే ఉన్నారు. అంటే అనేక రకాల విత్తనాలు. ఎవడి కర్మ యొక్క అనుసారంగా వాడు జన్మనెత్తుతున్నాడు. ఈ క్షేత్రం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ క్షేత్రంలో ఎలాంటి జన్మలెత్తుతున్నాయి? పూర్వ జన్మలలో చేసినటువంటి అనేక పాపములు, అనేక పుణ్యములకు ఆధారంగా మనకు కొంత భాగము మనము ఈ శరీరంతోనూ తర్వాత కళలోను, నిద్రలోను అనుభవించడానికి కొంత మనకిస్తాడు. అది ఎవరిది వాడితే. అందుకే ఈ మాటని నేను భగవద్గీత చెప్పేటప్పుడు ఏమని చెప్పానో మీ అందరికీ తెలుసా? పక్కవాడి దాంట్లో చూసి మీరు కాపీ కొట్టకండి. ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్ వేరు, పక్కవాడి క్వశ్చన్ పేపర్ వేరు. ప్రతి ఒక్కడి జీవితంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ వేరు. పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. ఎవరి పరిణతి వారిదే. నేర్చుకుంటాం, జ్ఞానం నేర్చుకుంటాం, అది వేరే సంగతి. కానీ అందరి జీవితాలు ఒక రకంగా అవ్వాలి అని అనుకోము. ఎందుకంటే మీరు బాగా చదివినా కూడా మీకు అనుకున్న చదువు రాకపోవచ్చు, బాగా మంచిగా చదువుకున్నా కూడా సరైన ఉద్యోగం రాకపోవచ్చు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ పూర్వజన్మ కర్మల ఆధారంగా. ఇద్దరము ఒకే క్లాస్ లో చదివాం కదా అని ఒకే చోట ఉద్యోగం వస్తుందంటే గ్యారంటీ ఉందా? లేదు. ఒకే అన్నదమ్ముళ్ళు ఒక దగ్గర ఉండలేకపోతున్నారు. కాబట్టి ప్రపంచం లోపల ఎలాంటి కర్మలు చేస్తామో అవే మనకు మొలకెత్తుతాయి. నువ్వు ఏ కర్మలనైతే నాటుతావో అవే నీకు జన్మలుగా మళ్ళీ వస్తాయి. కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ. నువ్వు మొలకెత్తేటటువంటి విత్తనాలే నీకు మళ్ళీ జీవితాన్ని ఇస్తాయి. ఈ జన్మలో నువ్వేం చేస్తున్నావు? మంచి ఫలితాలు చేసుకున్నావు అంటే, మంచి విత్తనాలు వేసుకున్నావు అంటే వచ్చే జన్మ మంచిది అవుతుంది. మళ్ళీ చెప్పాను, నా ప్రవచనాలు విన్న వాళ్ళకి ఏం లాభం ఉండదు, ఏం పుణ్యం రాదు. 1 గంట సేపు పుణ్యం వస్తుంది అనుకుంటే పుణ్యం రాదు.
పోనీ పారాయణాలు చేసే వాళ్ళకి పుణ్యం, అది మీరు అక్కడ ఆలోచించుకోండి. వాళ్ళు గ్యారంటీ ఇస్తే ఓకే. కానీ నేను ఒక గ్యారంటీ మాత్రం ఇవ్వగలను. ఈ ప్రవచనాలు విని నిజంగా మారినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా వచ్చే జన్మ లోపల సాధన గొప్పగా చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. సాధన గొప్పగా చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మరింత ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన కర్మలే మనకు జన్మలుగా కనిపిస్తున్నాయి. మనం చేసేటటువంటి కర్మలే మనకు జన్మలుగా ఇస్తున్నాయి. కాబట్టి ఈ శరీరమే రకరకాల విత్తనాలను పోషించగలుగుతుంది. భూమి కాదు, భూమి కూడాను, కానీ నీ శరీరం కూడా భూమే. ఇదేం శరీరం కౌంతేయ. కాబట్టి ఈ శరీరం కౌంతేయ, ఇదే క్షేత్రం అంటారు. ఈ అన్ని క్షేత్రాలలో ఉన్నటువంటి పరమాత్ముడైనటువంటి నన్ను క్షేత్రజ్ఞుడను అని అంటారు. దేవుడు ఎన్ని రకాలుగా చెప్తే మనకు అర్థమవుతుందో ఆలోచించండి. భగవద్గీతలో అదే నేర్చుకున్నాం, ఆదిత్య హృదయంలో అదే నేర్చుకున్నాం, విష్ణు సహస్రనామంలో అదే, లక్ష్మీ లలిత సహస్రనామంలో అదే. అన్ని చోట్ల కూడా మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానము ఒకే రకంగా ఉంటుంది. జ్ఞానం అనేక రకాలు ఉండదు, ఒకే జ్ఞానము అనేక పద్ధతులలో చెప్పబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకా 4 ప్రశ్నలకు జవాబులు తత్వ పద్ధతిలో అర్థమైనాయా అందరికి? ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అమ్మా అడగండి. ధ్యానంలో ఆలోచన అన్నారు, అది కొంచెం చెప్పండి. అంటే ఇప్పుడు ధ్యానం కాదు, జ్ఞానంలో ఆలోచన. ధ్యానం కాదు, జ్ఞానం. ఓకే ఓకే. ఆలోచన లేదే మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు ఆలోచించాలి, నేను ఎందుకు పుట్టాను, ఏం చేస్తున్నాను. ఇప్పుడు లలిత సహస్రనామం చేస్తున్నాను, టకటక చదివితే నాకు వచ్చేది ఉందా? లేదా విష్ణు సహస్రనామం చేస్తున్నాను, విశ్వం విష్ణు రచటకారో భూత భవ్య భవత్ ప్రభు భూత ఉద్భుత భూతాత్మ భూతాత్మ పరమాత్మ పరం. ఇది చదివితే ఎంతవరకు మనకు లాభం? బట్ దానిలోని అర్థం తెలుసుకుంటే భగవంతుడి గురించి మనకు తెలిసి వస్తుంది. మహానుభావులైనటువంటి ఋషులు వీరంతా కూడా దర్శించి ఒక అమోఘమైన జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ అమోఘమైన జ్ఞానాన్ని ఆలోచన ద్వారా తెలుసుకున్నప్పుడు మన లోపల ప్రకాశం వస్తుంది. అదే మాట మొన్న కూడా చెప్పాను. ఒక చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి మీరు తేడా చాలా సులభంగా గుర్తుపట్టగలరు. అంటే ఇది 80% ఆఫ్ ద కేసెస్ లో చదువుకున్న వాడి ముఖంలో ప్రకాశత్వం తెలుస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకే బట్టలు వేసుకోవచ్చు, కానీ చదువుకోని వాడి ముఖం లోపల అమాయకత్వం తెలుసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆలోచన ద్వారా వచ్చేటటువంటి జ్యోతి మన లోపల అది వేరు, మనకు వచ్చేటటువంటి ప్రకాశం అది వేరు. సో అందరూ కూడా అది గుర్తుంచుకోవాలి. కాబట్టి జ్ఞానం రావాలంటే నీ లోపల ఆలోచన రావాలి. నేను ఎందుకు చేస్తున్నాను ఇవి? ఆలయంలోకి వెళ్ళి తొక్కుతూ తోస్తున్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్? 10 మందిని తొక్కాను, 11 మందిని తొక్కాను, ఏం లాభము? గుడి లోపల కొద్దిగా పక్కకి ఎవరైనా కదిలితే వాడిని దాటి నేను ముందు లైన్లోకి వెళ్ళాను, వేరే వాడికి దేవుడు కనిపించకుండా చేతులు ఇలా పెట్టాను. ఇవన్నీ ఎంతవరకు సమంజసమని ఆలోచించాలి. ఆలోచన అంటే ఇదే, చిన్న చిన్న విషయాలే ఆలోచించాలి. ఏనుగుల మీద వాటి మీద జనాలు కూర్చుని వాటిని హింస పెడుతూ వాటన్నిటితోటి రకరకాల విన్యాసాలు చేస్తూ ఎంతవరకు కరెక్ట్? దాన్ని భగవంతుడి సేవగా భావించడం ఎంతవరకు కరెక్ట్? మనుషులతోటి పల్లకీలు మోయించడము, ఆ పల్లకీల మీద మళ్ళీ మనుషులే కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచన. ఇది తప్ప ఒప్ప తర్వాత సంగతి, ముందు ఫస్ట్ ఆలోచన మొదలెట్టాలి. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా. కాబట్టి ఎంతసేపు మనం మనుషులని సేవ చేస్తూ మనుషులలో గొప్ప అవ్వాలనుకుంటున్నాం, కానీ మనం సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన ద్వారా వచ్చేటటువంటిదే జ్ఞానము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. వండర్ఫుల్. వాయిస్ వినిపిస్తుందా? కట్ అయిపోలే కదా? వినిపిస్తుంది గురువు గారు. ఇంకెవరికి ఏమి లేదు కదా? ఇంకేం ప్రశ్నలు లేవు కదా? సార్ ఒక్క శ్లోకం ఏదైనా ఒక్క పదం తప్పు చదివితే అది రివర్స్ అవుతుంది సార్? అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. అంటే అవ్వచ్చు అంటే ఎట్లా? కొన్నిసార్లు ఏమవుతుందంటే పదం యొక్క అర్థం మారిపోతుంది, అప్పుడు రిస్క్ కదా. అప్పుడు అలాంటి టైంలో అవ్వచ్చు, కానీ అన్ని శ్లోకాల కలా అవుతుందని లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే దాని అర్థం తెలుసుకుని చేసినప్పుడు తప్పులు పోయే అవకాశాలు తక్కువ. దాని అర్థం తెలుసుకుని చేసినప్పుడు
మనం ఆ శ్లోకాలలో తప్పు ఎక్కడ చేస్తాం? ఇప్పుడు అంతరాయ తిమిరోప శాంతయే మహామంత్రం అది. ఇంకా అది చదివితే మీకు ఇంకా వేరే తప్పు పోయే అవకాశం. నేను ఏమంటున్నానంటే ఏవో 100 నేర్చుకొని 1,00,000 నేర్చుకొని 1,00,00,000 నేర్చుకొని కాదు. ముందు వాటిలో ఏం చెప్పాడు? ఇప్పుడు నారాయణీయం ఉంది, అది ఎంత మహోన్నతమైనటువంటి అర్థం చెప్పాడు తెలుసుకోవాలి. అంతేగాని నారాయణీయాన్ని కూర్చొని జనాలందరూ టెంపుల్స్ లో కూర్చొని పారాయణాలు చేసి పిచ్చి పిచ్చి ఇవి కట్టుకొని ఐడెంటిటీ కార్డ్స్, కొంతమంది లీడర్స్, కొంతమంది విజిటర్స్, కొంతమంది టీచర్స్, అందరికి చీరలు డిఫరెంట్, అందరికి ప్యాంట్లు డిఫరెంట్. బనీన్లలో వచ్చేవాడేమో లీడరు, బనీన్ లేకుండా వచ్చేవాడేమో గురువు, లాగు మీద వచ్చేవాడేమో యోగి, ఏమీ లేకుండా వచ్చేవాడు మహానుభావుడు. సో ఇలాగా పిచ్చి వేషాలు వేస్తూ ఈ గుంపులు మనుషులని డివైడ్ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఘోరము. మనుషులని కలపాలి మనము, మనుషులని డివైడ్ చేయకూడదు. మన తెలివితేటల ద్వారా మనుషులని డివైడ్ చేయకూడదు, మనుషులని కలపడానికి ప్రయత్నం చేయాలి. అది కాదు సార్, ఇప్పుడు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒకటి చెప్తాం కదా సార్, యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణ నాకు తెలుసు అది. అవును, చెప్పండి. వినశ్యంతికి ప్రణశ్యంతి అంటే పాపాలు అన్ని జన్మలువి ఎక్కువ అవుతావేమో సార్. ఇప్పుడు అంతే కదా, తప్పుపోతుంది కదా మీకు. మళ్ళీ తర్వాత చెప్తాం కదా సార్, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం. అప్పుడు అది కంపెన్సేట్ అవుతుందేమో సార్. అదే నేను అంటున్నాను, మంత్రాలు అనేటటువంటివి భావనతో చేసినప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు మీకు. మంత్రాలను భావనతో చేస్తే మీకు ఏమీ ఇది లేదు. భావన లేకుండా గుడ్డిగా చేసినప్పుడే ఈ ఇబ్బందులు. భావంతో చేస్తే ఏమీ తప్పు లేదు. భావంతో చేసినప్పుడు సంస్కృత శ్లోకాలు చదవమని ఎవరని చెప్పారు మీకు? భగవంతుడా, నేను చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా నన్ను క్షమాపణ చెయ్యి. నేను ఒక్కొక్కసారి తప్పులు చదివి ఉండొచ్చు, ఒకసారి ఒప్పులు చదివి ఉండొచ్చు. భగవంతుడా, నువ్వు అందరిలో వ్యాప్తి చెందినటువంటి వాడివి, నువ్వు నా లోపల కూడా ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. నేను సాధన ద్వారా నాలో ఉన్న నిన్ను చూసుకోగలను, ఆ శక్తిని నాకు కలగజెయ్యి. నా ద్వారా పొరపాటున కూడా ఏ జీవికి చెడు జరగకుండా నన్ను కాపాడు. ఇందులో ఇవి మహామంత్రాలు కావంటారా? యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని తాని తాని ప్రణశంతి ప్రదక్షిణ పదే పాపోహం పాప. ఇవన్నీ అవసరమా? ఒకసారి ఆలోచించండి. భగవంతుడు భావగ్రాహి. మీకు ఆ పాయింట్ దురదృష్టవశాత్తు నేను చెప్పలేకపోతున్నాను, అర్థం చేయించలేకపోతున్నాను. భగవంతుడు భావాన్ని మాత్రమే గ్రహిస్తాడు. ఆ భావాన్ని గ్రహించాలి. పారాయణ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కేవలం వేదానికి మాత్రమే పరిమితము అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వేద మంత్రాలు మాత్రమే 20,000 హెర్డ్స్ ని దాటి వెళ్ళిపోతాయి కాబట్టి అవి పారాయణకు అర్హత. దొరికిన ప్రతిదీ పారాయణం చేసుకుంటూ పోతాను అంటే మీరు జీవితాంతం పారాయణలో నేర్చుకుంటారు చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి? పారాయణకు అర్హత ఉన్నటువంటివి వేదాలు మాత్రమే. ఆ వేదాలు అడ్డదిడ్డంగా నేర్చుకోరు, ఎవ్వరూ నేర్చుకోరు. మీరు కావాలంటే వేద పఠనం చేస్తున్నప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చదువుతారు. స్వరం కూడా తప్పుపోదు. అక్షరం పక్కన పడేయండి, స్వరం ఎవరైనా తప్పు చేయడం చూసారా మీరు? అది. సో కాబట్టి వేద మంత్రాలు మాత్రమే పారాయణకు అర్హత ఉన్నవి. సరే, మనం మనసులో చేసుకునేటప్పుడు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం చేసుకోవచ్చు, అంతరాయ తిమిరోప శాంతయ్య చేసుకోవచ్చు, శివాయ నమః చేసుకోవచ్చు, నారాయణాయ నమః చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ భగవద్గీత 12-15 అధ్యాయాలు మన హృదయాన్ని పరిశుభ్రం చేసుకోమని చెప్పి చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే దాన్ని గుంపులుగా చేసి అమ్మయ్య చాలా వచ్చింది, 1,00,000 సార్లు చేశాను, 1,00,000 కళలు 1,00,000 కళలు అంటే వాటికి ఏమీ ఫలితం ఉండదు. జీరో కాదు, నెగిటివ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చేసే గోళలకి, మీరు చేసే అన్నాలు, నాకు అన్నం దొరకలేదు, నాకు ఇది దొరకలేదు, నాకు అది దొరకలేదు, ఈ పిచ్చి వేషాలన్నిటికీ కూడా దేవుడు దూరం. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర 108 సార్లు చదువుతారు. ఆ ఫస్ట్ లైన్ లోనే జ్ఞాన గుణసాగరుడు భగవంతుడు అని ఉంది. మళ్ళా దానికి ఏవో చదువుతారు, ఏదో అర్థం తెలియని మాటలన్నీ చదువుతూ ఉంటారు. అర్థం తెలుసుకుని అందులో ఏం చెప్పాడు? ఎవరైనా తర్వాత వచ్చే ప్రవచనానికి చెప్పండి, కహా భరత సమ తుమ ప్రియభాయి, నాకు నువ్వు భరతుడితో సమానము అని చెప్పాడు, లక్ష్మణుడితో సమానం అని చెప్పాల. ఆంజనేయ స్వామిని నువ్వు నాకు భరతుడితో సమానము అని చెప్పాడు. ఎందుకు అని ఎవరైనా ఆలోచించారా? దానికి జవాబు ఉంది, గ్యారంటీగా జవాబు ఉంది. మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది. భరతునికి భక్తి, రాముడి మీద లక్ష్మణుడికి తక్కువ భక్తి ఉందా? పాదాలు అన్న సేవ. సో కాబట్టి భరతుడు అన్నదానికి మీరు గూగుల్లో కొట్టండి, అందరికీ జవాబు దొరుకుతుంది. కానీ ఇన్ని రోజుల పాటు ఆలోచించారా లేదా? సో కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే, మీకు తెలిసిన వాటి అర్థాలే తెలుసుకోకపోతే లాభం ఏమిటి? కాబట్టి తెలుసుకుని చేసేటటువంటి పూజలో మహోన్నతమైనటువంటి లాభం ఉంటుంది.
తెలుసుకోకుండా చేస్తే శబ్దం ద్వారా వచ్చేది ఆ సమయంలో మీ మనసుకి కాస్త బాగుంటే కొంత రావచ్చు, గ్యారంటీ లేకపోయినా ఎంతో కొంత రావచ్చు. మరి ఎందుకు చెప్పినారు సార్ భరత సమతుమ ప్రియ చెప్తాను, మీరు గూగుల్ అదే అంటారు కదా, మీరు 2 రోజుల్లో చూసి చెప్పండి అని అన్నాను కదా, సోమవారం దాకా టైం ఇచ్చాను కదా అందరికి. మీరు చెప్పకపోతే నేను ఎలాగో చెప్తా, లేకపోతే మీ అందరినీ ఒకసారి చెప్పే కదా, ఎప్పుడో నా జన్మలో ఒక్కసారైనా మిమ్మల్ని అందరినీ కూడా హిమాలయాలకు తీసుకెళ్తానని చెప్పే కదా, అప్పుడు అక్కడ ఒక రోజు మొత్తం చెప్తాను. చెప్పండి. సారీ సరస్వతి. అది ఎక్కేకి శక్తి ఉన్నప్పుడే తీసుకెళ్ళండి సార్, ఇంకా లేట్ వద్దు. సరస్వతి గారు చెప్పండి. గురుగారు బుద్ధిమతం వరిష్టం అంటే ఏం గురుగారు, మీనింగ్ చెప్పండి, నాకు తెలియదు. అంటే వరిష్టం అంటే గొప్ప అని అర్థం అన్నమాట, అన్నిటికంటే గొప్ప. బుద్ధిమతాం అంటే బుద్ధిమంతులలో గొప్పవాడు ఆంజనేయ స్వామి అని. బుద్ధిమంతులలో అంటే తెలివైన వాళ్ళలో గొప్పవాడు ఆంజనేయ స్వామి అని చెప్పి, అందరిలోకి కూడా గొప్ప. వరిష్టం అంటే చాలా గొప్ప, వరిష్ఠ నేత, బీజేపీకే వరిష్ఠ నేత, ఆర్ఎస్ఎస్ కే వరిష్ఠ నేత అంటారు కదా. వరిష్ఠ అంటే వరస్ట్ కాదు, వరిష్ఠ అంటే గొప్ప అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. జై శ్రీకృష్ణ. ఓకేనా, ఆపుకుందామా? మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయం ప్రవచనం ఉంటుంది అన్నమాట. సో రేపు నాకు మీటింగ్స్ కొన్ని ఉన్నాయి, ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ముందే చెప్తాను, క్యాన్సిల్ చేయకపోతే మనకి ఎప్పట్లాగానే కిరాతార్జునీయము 2వ భాగం చెప్పుకుంటాం. గత వారం మనం కిరాతార్జునీయం లోపల మొదటి భాగాన్ని తెలుసుకున్నాము, దాని యొక్క 2వ భాగాన్ని రేపు తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆలోచన ద్వారా మాత్రమే మనం అందరము కూడా భగవంతుని చేరుకుంటాము. ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలని, మాటి మాటికి ఆలోచన ద్వారానే, నిరంతరము మనలో జరిగే అన్వేషణ ద్వారానే భగవంతుడి యొక్క తత్వం అనగా యథార్థ స్వరూపం బోధపడుతుందని, ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు.